క్యాప్చర్, నాది కూడా క్యాప్చర్ చేస్తుంది. సో ఇప్పుడు అందరి బాల్యం లాగానే నా బాల్యము ఉంది, కానీ సిటీకి వచ్చిన తర్వాత తెలిసింది ఒక 3 నా ప్రమేయం లేకుండా కొన్ని యూనిక్ క్వాలిటీస్ అట్లా కుదిరాయండి. అందుకే నేను క్లెయిమ్ చేసుకోవడానికి లేదు. ఉదాహరణకి పుట్టుకతో ఒకడు కోటీశ్వర్ల కుటుంబంలో పుట్టాడు అనుకో, ఆ డబ్బు అతను సృష్టించలేదు కాబట్టి అది నాది అనుకోవడానికి లేదు. సరే అనుకుంటారు అనుకో మనుషులు, బట్ అట్లీస్ట్ నాకు ఆ విజ్ఞత ఉంది. అందులో ఒకటేమిటి, ఫ్రెండ్స్ లేకపోవడం. నాకు స్నేహం ఉంది కానీ స్నేహితులు లేరు ఈనాటికి. ఇప్పుడు నాకు 25 ఏళ్ల క్రితం కలిసిన ఫ్రెండు, ఇప్పుడే కలిసిన ఫ్రెండు, నా ట్రీట్మెంట్ ఒకటే ఉంటుంది. అందుకని నా స్నేహాలన్నీ పోయినాయి. ఎందుకంటే అఫెండ్ అవుతారు కదా. అంటే చిన్నప్పుడు నుంచి మనం ఫ్రెండ్స్, నువ్వు ఇప్పుడు వచ్చినోడిని నన్ను ఒకలా ట్రీట్ చేస్తుంటే వర్తమానంలో నేను మాట్లాడుతున్నా తప్ప ఈ గతంలో ఇంతకాలం నుంచి ఫ్రెండ్షిప్ ఉంది కదా అని స్పెషల్గా మాట్లాడడం నా వల్ల రావట్లేదు. నాకు అది ఒకనొక నాకు తెలియకుండా జరిగిన ఒక అంశం ఏంటంటే ఫ్రెండ్స్ లేకపోవడం, నిరంతరం ఆడుకోవడం. ఇప్పుడు నా ఆటోబయోగ్రఫీలో అతిపెద్ద చాప్టర్ ఇంకా ప్రింట్ అవ్వలేదు. అది ఈ సంవత్సరం ఎండింగ్. అది రాసింది కూడా 2011 నుంచి 14 మధ్యన 3rd అటెంప్ట్లో పూర్తి చేసిన. ఎందుకంటే 2 అటెంప్ట్స్ నాకు రాస్తే భాష రావట్లే. నేను అనుకుంటున్నది చెప్పలేకపోతున్నా. అందుకని కొందరు మిత్రుల సహాయంతో మళ్ళీ సాహిత్యాన్ని ఒకసారి చదివి ఊరికే భాషాపరమైన పుస్తకాలు, అది బాలగంగాధర తిలక్ నుంచి చలం సాహిత్యము, అట్లా కొడవటిగంటి కుటుంబరావు కథలు, భమిడిపాటి కథలు, రకరకాల రంగనాయకమ్మ కథ రాసిన పుస్తకాలు, తర్వాత గొప్ప గొప్ప నావెల్స్ అప్పుడున్న పార్వతీశం కావచ్చు, బారిస్టర్ పార్వతీశం కావచ్చు, లేకపోతే కన్యాశుల్కం కావచ్చు, లేకపోతే అనువాద నవలలు ఏవైతే ఉంటాయో మన దేవదాస్ శరచంద్ర రాసిన కావచ్చు, తర్వాత శ్రీశ్రీ రచనలు కావచ్చు, లిమరిక్కులు, లేకపోతే సిరిసిరిమువ్వ, మహాప్రస్థానం, ఖడ్గ సృష్టి, బాలగంగాధర తిలక్ అమృతం కురిసిన రాత్రి. ఇదంతా ఒక జస్ట్ టు అండర్స్టాండ్ ద బ్యూటీ ఆఫ్ లాంగ్వేజ్. ఇప్పుడు ఎంత గొప్ప భావన కలిగినా దాన్ని మనం వ్యక్తపరచలేము. దానికి కొంత నిధి కావాలి. చెప్పకపోయినా ఏమీ కాదు, బట్ నేను రాద్దాం అనుకుంటున్నా కాబట్టి. అంటే రాద్దాం అనుకోవడానికి ముందు చదవలేదా, చదివి మళ్ళీ చదివారు? అప్పుడు చదివినా కానీ ఆ చదువు వేరు, అది వేరు. ఇప్పుడు ఒక దృక్పథం మారింది అట్లా. ఆ తర్వాత నేను 2014 ఆ ప్రాంతంలో ఐ ఫినిష్ రైటింగ్. సో అందులో అతిపెద్ద చాప్టరు నా ఆటలు అని. అందులో ఎన్ని రకాల ఆటలు ఉంటాయంటే అవి ఇంకా ఒలింపిక్స్లోనూ ఇంకా ఎవరు ఆడలేదు అవి. అంటే ఎగ్జాంపుల్, ఒక కరెంటు స్తంభం ఉంటుంది మా ఇంటి ఎదురుగున్న యాదమ్మ తోటలో. స్కూల్ నుంచి రాగానే ఇక ఎవరితో పనిలే. నేను అంతకుముందు రాత్రి రాళ్ళని ఏరి పెట్టుకోవడం, ఆ తర్వాత ఒక పర్టికులర్ స్టాండ్ పాయింట్ నుంచి స్తంభాన్ని కొట్టాలి, 3 సార్లు వరుసగా తగిలేవరు కొట్టాలి. ఇది ఒక ఆట. ఇట్లా ఒక 15-20 డేస్లో వరుసగా 3 సార్లు తగిలిన తర్వాత మళ్ళీ స్తంభం ఎక్కి చాక్పీస్తో 2 గీతలు గీసి దాని మధ్యన 3 సార్లు వరుసగా తగిలే వరకు ఇట్లా నాకు నేనే ఛాలెంజెస్ పెట్టుకొని ఏదైనా ఒక రాయి దొరికితే అక్కడెక్కడో డబ్బు పెట్టి ఇసిరేయడం, కరెక్ట్ 3 సార్లు పడాలి. ఎక్కడ ఆపోనెంట్ లేడు, ఎగ్జైట్మెంట్ లేదు. ఇప్పుడు ఒలింపిక్స్ ఎంత సిన్సియర్గా ఆడతారో అంతకంటే సిన్సియర్గా ఆడిన ఆటలు నేను. అంటే ఎవరు రిఫరీ లేరు, జడ్జ్ చేసేవాడు లేడు, ప్రేక్షకుడు లేడు, బట్ ఐ వాజ్ అట్మోస్ట్ సిన్సియారిటీతో చేసిన ఒక చేస్ట్ అది. ఇది లాటర్ డేట్లో తెలిసింది. అందరికీ ఫ్రెండ్స్ ఉంటారని, క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారని, జిగిరి ఫ్రెండ్స్ ఉంటారని, నాకు లేరని ఇదొకటి నేను తెలుసుకున్నది. రెండోది, ఒక భయపడుతున్న పెయిన్ ఎక్స్పీరియన్స్ చేయడం, అన్బయాస్డ్గా విట్నెస్ చేయడం. ఇది నాకు తర్వాత రోజుల్లో తెలిసింది, అందరికీ లేదు. ఈవెన్ ఆటోబయోగ్రఫీలో చిన్న ఒక శరీరానికి సంబంధించిన ఒక ఆస్పెక్ట్లో అదేంటి చిన్న ప్రాబ్లమే, అన్నవాహికకి రిబ్ కేజ్కి మధ్యన పడుకుంటున్నప్పుడు ఎక్కువసేపు బాడీ కదలకుండా ఉంటే దాని మధ్యన ఏదో ఒక నరం లోపల బ్లడ్ సర్క్యులేషన్ కాని కారణంగా ఒక చిన్న పెయిన్ క్రియేట్ అయ్యేది. అది నేను పొద్దున్న నిద్రలేస్తానే పెయిన్ తెలిసేదన్నమాట. అప్పుడు నేను జస్ట్ ఊరికే వజ్రాసనంలోనూ ఇట్లా కూర్చుంటే మెల్ల బ్లడ్ సర్క్యులేషన్ జరిగి ఆ పెయిన్ వెళ్ళిపోయేది. ఇది నేను సిటీకి వచ్చే వరకు ఎవ్రీడే నా రిచువల్. ఇది నిద్రలేస్తాను. నేను ఎవరికి అంతవరకు నా జీవితంలో ఎవరికి చెప్పలేదు. అది దానికి ఏకైక కారణం అందరికి అట్లానే ఉంటుంది అనుకోవడం. ఊరికే అది ఇప్పుడు ఉదాహరణకి మనకి ఏదన్నా బాడీ పట్టుకుంటే ఇట్లా ఇట్లా అంటాం కదా, ఎలా తెలుస్తుంది? ఇప్పుడు బఠానీ కొరుకుతున్నప్పుడు ఏ పంట కింద కొరకలని ఎట్లా తెలుస్తుంది? తెలుస్తుంది అంతే. అంటే దానికి ఒక రోజు ఆ ప్రాసెస్లో కంఫర్టబుల్గా ఉండుంటారు అంతే. ఇంకా అక్కడి నుంచి ఎవ్రీడే ఇంకా అది
బట్ అందరికీ ఉందనుకున్నారు మీరు. అది అందరికీ ఉదాహరణకి ఇప్పుడు వేళ్ళు అందరికీ ఉన్నట్టు, తలనొప్పి అందరికి, జ్వరం అందరికీ వచ్చినట్టు, ఇది అందరికి ఉంటుందేమో అనుకోవడమే తప్ప. కానీ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే దాని పట్ల నాకు నొప్పి అన్న భయము కానీ, లేదా మరణానికి లింక్ చేసుకుని భయపడడం, లేకపోతే నాకు ఏదో అయిపోయింది అనుకోవడం, అది ఎవ్రీడే ఆకలి అయినట్టు నొప్పి వస్తుంది. ఇది వివేకానంద ప్రతిరోజు నిద్రపోయే ముందు ఒక బ్లూ ఆరా కనిపించి అలా ఆ బ్లూలోకి వెళ్ళిపోయినట్టు ఉండేదండి. ఆయన అనుకున్నారంటే ఇది అందరు నిద్రపోయేటప్పుడు ఇలా జరుగుద్ది అనుకున్నారంట. అందుకని నాకు అదే అదొకటి. తర్వాత తెలిసిందంటే అబ్బాయి అందరూ అలా నిద్రపోయారు. అంతే అంతే. సో సిటీకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఐ కేమ్ టు నో దిస్ ఈజ్ మై ఎక్స్క్లూజివ్ ప్రాబ్లం. అక్కడున్న నాకున్న పరిధిలో డాక్టర్స్ టెస్ట్ చేస్తూ అందులో వాళ్ళు చెప్పిందంటే ఇట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం, అలాగని నువ్వు కరెక్ట్ కూడా చేయలేవు దాన్ని. ఒక చిన్న పెయిన్ కిల్లర్ వేసుకుంటే క్లియర్ అవుతుంది అంటే నేను చెప్పాను. నేను కొన్ని ఏళ్ళుగా దాన్ని విట్నెస్ చేస్తున్నాను. అప్పటికి నాకు ఇంకా ధ్యానము గట్రా ఏమీ తెలియదు. అంటే ఉన్నదాన్ని చూస్తున్నా అని చెప్తున్నా కానీ దాన్నే సాక్షి అంటారని, ఏదన్నా ఒక సంఘటన జరిగినప్పుడు కల్పన లేకుండా చూడడమే నిజమైన విషయం అని, దానికి అంతులేని కొన్ని జన్మాలు సాధన చేస్తారని, అప్పుడు అది నేను తర్వాత చదివితే తెలిసింది, ఓహో ఈ చిన్న విషయానికి ఇన్ని పిల్లిముగ్గలు వేస్తున్నారు మనుషులు. అది నేను బై బర్త్ ఐ డిడ్ ఇట్. అది నా ప్రమేయం లేకుండా జరిగింది. ఇదొకటి. తర్వాత నేను డాక్టర్స్ని కలిసిన తర్వాత నేను జీవితకాలం నిర్ణయానికి వచ్చాను, నెవర్ స్వాలో ఎ పిల్, ఆ కారణం కోసం. అప్పుడు నేను అప్పుడు నా లైఫ్లోకి యోగా ఎంటర్ అయిందన్నమాట. ఓహో శరీర ధర్మంతోనే జయించాలి. నేను ఫస్ట్ చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంది తెలిసింది. ఇప్పుడు ఇట్లా అవుతుంది, మనకి ఏదైనా వచ్చిందనుకో కింద రాయి పెట్టామనుకో అప్పుడు కొంచెం లూజ్ అవుతుంది కదా, అందుకని నా వెనక వీపు కింద ఇంతలా రాయి పెట్టుకుని పడుకునేవాడిని. అప్పుడు నాకు ఈ నొప్పి లేదు కానీ వీపు నొప్పి లేసేది. ఓహో ఏదో నొప్పి ఉంటుంది. తర్వాత ఒక రకంగా పడుకోవడం, తర్వాత ఒక పర్టికులర్, తర్వాత నేను ఒకసారి ఖాళీ సమయంలో ఉన్నప్పుడు నాకు ఒక చిన్న స్ఫురణ కలిగింది. ఎక్కువసేపు కదలకుండా ఉంచితే ఈ పెయిన్ వస్తుంది కదా. ఓ రోజు ఊరికి ఇట్లా కదలకుండా ఉన్నా, పెయిన్ క్రియేట్ అయింది. అంటే దాన్ని ట్రైడ్ అండ్ టెస్టెడ్ అనమాట. ఓహో ఇది శరీర ధర్మానికి సంబంధించింది, మనసుకు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది సాధన విషయంలోకి వస్తే ఇదంత ఆషమాషి విషయం కాదు. ఇప్పుడు నేను చెప్పింది ఏదన్నా జరిగినప్పుడు దాన్ని మనం ఊహించకుండా, కల్పన లేకుండా యథావిధిగా చూడడం అనేది అర్థం కావడానికి యుగాలు పడుతుంది కొందరికి. చాలా కష్టం. అంటే ఎలా చూడాలన్నది ఎప్పటికీ ప్రశ్నే. ఇది రెండవ అంశం, అంటే నా ప్రమేయం లేకుండా జరిగింది లైఫ్లో. మూడవది ఏంటి, ఏదన్నా నా ఇంటి ఎదురుగా అదృష్టవశాత్తు అన్ని గొడవలే. అంటే ఎవ్రీడే ఈవినింగ్ 7 అయితే ఐఎమ్ సో ఎక్సైటెడ్, అంటే ఇంకా గొడవ కాలేదు ఈరోజు. అట్లా అందరు తాగుబోతులు, అనికి రాని విషయాలు, బండబూతులు, ఘోరంగా కొట్టుకోవడాలు. అంటే ఇట్లా కొట్టుకోవడం కాదు, నేను తాగుబోతులను స్క్రిప్ట్ కూడా రాశా. ఇప్పుడు నాకు అవకాశం ఉంటే మొబైల్తోనే తీస్తా కూడా. అద్భుతమైన సన్నివేశాలు కూడా చెప్పగలను. ఇప్పుడు మామూలుగా గొడవ అయిందనుకో ఎవరైనా ఏం చేస్తారు, గొడవకు దూరంగా ఉండమని చెప్తారు, లేకపోతే దాన్ని ఆపాలని ట్రై చేస్తారు. నేను నా ప్రమేయం లేకుండా చేసింది, ఎప్పుడు ఎవరు గొడవ అయినా నేను వెంటనే ఒక ఎత్తైన ప్రదేశం చూసుకొని, అది కుర్చీ కానీ గోడ కానీ చూసుకుంటూ కూర్చునేవాడిని. అది ఎందుకు చేశానో నాకు కూడా తెలియదు. ఇప్పుడు ఎవరైనా చెప్తే ఈ ప్రయోగం చేయరా బాగుంటుందని మనకి ఎవరైనా గైడెన్స్ ఇస్తే అది కదా, అటువంటిది ఏమీ లేదు, నాకే అనిపించింది అట్లా. సో చాలా డీప్గా అబ్జర్వ్ చేసేవాడిని. అంతవరకు ప్రశాంతంగా ఉన్న మనుషులు వికృతమైన రూపాలు, అరుచుకోవడాలు, కొట్టుకోవడాలు, అన్కాన్షియస్గా తిట్టుకోవడాలు, ఇవన్నీ చూసినప్పుడు నాకు అనిపించింది మనిషి ఒక స్ప్లిట్ పర్సనాలిటీ. ఎగ్జాక్ట్లీ రీజన్ తెలియదు కానీ నాకు సిటీకి వెళ్ళే సమయానికి నాకు అర్థమైన విషయం ఏంది, అసలు పెద్ద ప్రాబ్లమ్స్ లేవు, కానీ పెద్ద ప్రాబ్లమ్స్ అని అనుకుంటున్నాడు మనిషి. ఇది ఈగో వల్ల, లేకపోతే ఆత్మాభిమానము, స్వాభిమానం ఇట్లాంటి వాటి వల్ల కొట్టుకుంటుందో తర్వాత తెలిసింది, అది వేరే సంగతి. కానీ గొడవ పడడానికి కారణాలు చాలా స్వల్పమైనవి అంటే అనుకుంటే కొన్ని చెప్పగలను. అంటే ఏముండదు అసలు, ఎంత పెద్దదైనా చిన్నదే. దాన్ని దే డోంట్ వాంట్ టు సాల్వ్ ఇట్, బికాజ్ వాళ్ళకు టైం పాస్ లేదు. ఇప్పటిలాగా నెట్ఫ్లిక్స్ అట్లాంటివి ఏమి లేవు కాబట్టి. మీరు ఆవుల దగ్గర చేసిన టాక్ లో ఆ ఇన్సైట్ కి ప్రాతిపదిక అక్కడ నుంచి పడింది. మీరు అన్నారు చూసారా, అవసరంగా మాట్లాడుకోవడం వేస్ట్. అది అట్లా ఇదొకటి. ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంది, మా పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే అస్సలు పట్టించుకోవడం మమ్మల్ని. అదే అడుగుతున్నాను, ఎప్పుడు పట్టించుకోలేదు. ఇలా ఉన్నప్పుడు అసలు వాళ్ళ సిచ్యువేషన్ అసలు ఎప్పుడు పట్టించుకోలేదు. అసలు నువ్వు చదివావా, మార్కులు వచ్చినాయి అంటే, ఐ వాజ్ రేజ్డ్ ఇన్ అబ్సల్యూట్ ఫ్రీడమ్.
రెండోది ఏ ఇమ్యూనిటీస్ లేవు. అట్ ద సేమ్ టైం నాకు వ్యక్తిగతంగా ఏ సమస్యలు లేవు. మా ఇంట్లో వాళ్ళకు ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు మా అమ్మని అనుకో, ఒక్కొక్కసారి ఆమె ఏడ్చేది, అంటే మీకు సరిగ్గా భోజనం పెట్టలేకపోతున్నాను, ఈరోజు చింతకాయ పచ్చడి సరిపెట్టుకుంటాను. నా చింతకాయ పచ్చడి నచ్చేది. అంటే ఈ కాంట్రాస్ట్ నేను చూసిన అనమాట. అంటే దరిద్రం నాలో లేదు. నేను నా ఆటోబయోగ్రఫీలో రాసిన ఒక నేను ఆర్థిక పరంగా నా దగ్గర డబ్బు లేదు, కానీ నాలో పేదరికం లేదు. ఇప్పుడు రమణ మహర్షి గోచి పెట్టుకుంటే పేదవాడు అన్నట్టు అట్లా కాదు కదా. కొన్ని ఒకడు కోట్ వేసుకున్నంత మాత్రం దాన్ని కూడా వాడు మనసులో ఎంత దరిద్రం ఉందో మనకు తెలియదు. సో ఇది ఒక బ్లెస్సింగ్. సో వీటన్నిటి కలయికలో ఆ స్వేచ్ఛలో నాకు తోచింది చేసిన, మామూలు ఆటలు ఆడుకోలేదు అసలు. ఆ టైంలో కొన్ని ఉదాహరణకి 365 days ఈత కొట్టడం, ఇప్పుడు పేరెంట్స్ పర్యవేక్షణ ఉంటే ఇంపాసిబుల్ అది. అయినా సరే ఎవరి పడకుండా అట్లా బ్యాక్ సైడ్ గట్ల నుంచి వెళ్ళిపోయి బాయిలో దుంకడం, అక్కడున్న పాలేరుని మచ్చిగా చేసుకోవడం, ఇదంతా ప్లాన్ చేసుకొని చేసింది కాదు. అప్పటికి అది అట్లా వర్షం వచ్చినప్పుడు కూడా వెళ్ళి తడవడం, ఈత కొట్టడం అట్లా. ఇప్పుడు ఇదంతా ఒకటైతే సిటీకి వచ్చిన తర్వాత కరప్షన్ అనేది స్టార్ట్ అయింది. కరప్షన్ అంటే ఇన్ఫ్లుయెన్స్ స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు మన ఊర్లో ఉన్న వాళ్ళు ఒకరినొకరు పట్టించుకోలేదు, అందరు నాకు తెలుసు కాబట్టి ఎవరు. సిటీకి వచ్చిన తర్వాత ఇన్ఫ్లుయెన్సెస్, కార్లు, బిల్డింగ్లు, లగ్జరీ, మనీ, ఇవన్నీ మనకు చూస్తాం కదా. మొట్టమొదటిసారి ఈ చర్చ అప్పటికి కొంచెం మైండ్ ఇవాల్వ్ అయింది కాబట్టి వస్తుంది కంపారిజన్. దీని కిందికి వెళ్దామా? వెళ్దాం కదా. సో ఇప్పుడు ఒక చిన్న అంటే కరప్షన్ ఎట్లా వస్తుంది అంటే పోల్చుకోవడం వల్ల, రకరకాల కారణాల వల్ల, తర్వాత ఇన్ఫ్లుయెన్సెస్ గుడ్ ఆర్ బ్యాడ్, తర్వాత రకరకాల వ్యక్తులు చెప్తున్న మాటలు మొట్టమొదటిసారి మైండ్ వింటుంది. ఉదాహరణకి మనం ఏ జన్మలో ఏదో పాపం చేసుకున్నాం కాబట్టి డబ్బు లేదన్నాడు ఒకటి, అప్పుడు డబ్బు ఉన్న వాళ్ళ పట్ల నాకు ద్వేషం స్టార్ట్ అయింది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫిలసాఫికల్ క్వశ్చన్స్, అసలు ఈ పాప పుణ్యాలంటే దాన్ని ఎవరు కొలుస్తారు, ఏ పని చేస్తే పుణ్యం వస్తుంది, ఏ పని చేస్తే పాపం వస్తుంది, ఇట్లాంటి అంతులేని ప్రశ్నల పరంపర, ఇంకా వాటికి ఎండు లేదు. ఇంకా అలాగని ఒక పక్క కాలేజీ విద్య నడుస్తుంది, కానీ ఇంకొక పక్క మైండ్లో కాన్స్టాంట్గా ఈ క్వశ్చనింగ్ అనేది నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఖచ్చితంగా చెప్పగలను, మనసులో అలజడి ఉన్నవాడు ఏ పని చేసినా ఆ పనిలో కూడా అలజడి ఉంటుంది, 100% ఉంటుంది. ఉదాహరణకి నీ చేయి వణుకుతుంది అనుకో, స్క్రూ డ్రైవర్తో తిప్పితే చెడిపోతుంది. నువ్వు స్టేబుల్ అవుతేనే మిగతాది ఏదైనా కూడా. వీళ్ళందరూ అవుట్ ఆఫ్ ఫామ్ వెళ్ళడం, క్రికెటర్స్ అవుట్ ఆఫ్ ఫామ్ వెళ్ళడం, ఎంత పెద్ద ప్లేయర్ అయినా ఎక్కడో లోపల డిస్టర్బెన్స్ వల్ల ఫామ్ పోయినట్టు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆట కొనసాగిన గెలిపోవటంలో వచ్చినాయి మైండ్లోకి, గెలవాలి రైసారి ఇట్లా వచ్చింది. నేను ఫస్ట్ టైం ఐ హ్యావ్ రియలైజ్ ఏంటంటే అన్ని సంవత్సరాలు అసలు గెలిపోవటంలోకి అతీతంగా ఆడిన నేను విదిన్ మంత్లో పట్టేసింది అంతే. అది సిటీకి వచ్చిన తర్వాత ఏజ్ ఎంతో కొంత. నాకు తోచింది ఆడితే ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు అంతే. ఇప్పుడు వాసరసిన పోటీ ఉంది, నాకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు కానీ ఫస్ట్ ప్రైజ్ కోసం ఏమీ చేయలేదు. ఆ చిన్న తేడా 100%. ఇప్పుడు ఏదైనా వ్యాసరచన పోటీ ఉంటే పార్టిసిపేట్ చేస్తే సెకండ్ ప్రైజ్ వచ్చింది అంతే తప్ప, ఏదన్నా అడిగితే చేయడం తప్ప గెలవాలన్న ఒక తపన ఉంటుంది చూసావా, అది లేదు. తెలియదు, నాకు ఆసక్తి కూడా లేదు. అది స్కూల్ అయిపోతే ఆడుకుందామని. అసలు నా ఆటల చాప్టర్లో ఎన్ని రకాల ఆటలు ఉంటాయి, అసలు పనికిరాని ఆటలు. ఇప్పుడు ఈ సైకలాజికల్ కరప్షన్ అనేది నేను ఎట్లా ఒక చిన్న ఎగ్జాంపుల్తో నేను చెప్పాను అనమాట. అంటే చాలా కష్టం చెప్పడం. అది ఒక డస్ట్బిన్ ఉంది ఒక ఊర్లో, అదొక మైండ్. ఇంకొకటి అప్పుడు అరుణాచలేశ్వర టెంపుల్ గర్భగుడి, అందులో ఏ డస్ట్ ఉంటే చెత్త ఉండదు. అది క్లీన్ కాన్షియస్నెస్, ఇది కరప్టెడ్ కాన్షియస్నెస్. ఈవెన్ కృష్ణమూర్తి కూడా లాటర్ డేట్లో చదివినప్పుడు అతని స్టేట్మెంట్ నేను కోరిలేట్ చేసుకున్నాను. ఓహో, ఈజ్ రైట్ అంటే చదవగానే కరెక్ట్. అంటే మెడిటేషన్ ఈజ్ ఆల్ అబౌట్ క్లీనింగ్ కాన్షియస్నెస్ అంటాడు, డీకండిషనింగ్ అంటాడు. సో ఇప్పుడు ఈ చెత్త ఉన్న రూము, రెండోది గర్భగుడి క్లీనింగ్, 2 రూమ్సే. ఇప్పుడు ఈ చెత్త ఉన్న రూమ్లో ఇంకొక చెత్త వేసినా కలుసుకుపోతుంది, కానీ చాలా క్లీన్ ఉన్న చోట కొంచెం చెత్త వేసినా కనిపిస్తుంది. అట్లా కొన్ని సంవత్సరాలు క్లీన్గా గర్భగుడిలాగా ఉన్న నా యొక్క మైండ్ పడే ప్రతి చెత్తను నేను చూడడం స్టార్ట్, నాకు తెలిసి. అంటే ఐ వాజ్ ఇంపాక్టెడ్ వైట్. చిన్నప్పటి నుంచే రకరకాల కరప్షన్స్, రకరకాల ద్వేషాలు, కుట్రలు, కుతంత్రాలు ఉన్నవాడికి ఇంకో కుట్ర పెద్ద విషయం కాదు. అసలు నా బ్లడ్లో అవి లేవు.
అట్లాంటిది వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది పరిస్థితి? అంటే ఇంటెన్సిటీ అనేది ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ క్వశ్చన్ చేయడానికి, నేను క్వశ్చన్ చేయడానికి దాని ఇంటెన్సిటీ వేరు. అంటే కొన్ని సంవత్సరాలు ఒక అంశం మీద ఉండి నేను నా జీవిక అంటే వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా, ఈ లైఫ్ అనే ఒక ఆ గీత మీద జారి పడిపోకుండా, నెలకు కావాల్సిన కొంత డబ్బు రెంట్కి కానీ దేనికైనా అది ఎర్న్ చేసుకుంటూ మిగతా సమయం అంతా ఒక ఆల్వేస్ ఒక ఇంటెన్సిటీ. నేను దీనికి ఒక చక్కటి నేను పెట్టుకున్న పేరు సాత్వికమైన తీవ్రత అన్నమాట. అంటే ఇంటెన్సిటీ అంటే ఏదో కొట్టడం అట్లా కాదు, నా అంతర్గతంగా ఒక గంభీరత ఉంది. అలాగని ఎవరితో పడితే వాళ్ళతో చర్చించడం లేదు. ఐ వాజ్ ఫైండింగ్ ఫ్రెండ్స్. ఉదాహరణకు పుస్తకాలంటే నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, సినిమాలంటే ఒక ఫ్రెండ్ ఉండేవాడు, ఆ తర్వాత మెడిటేషన్స్ అనగానే నాకు కొందరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాకింగ్ అంటే ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, మళ్ళీ క్రికెట్ ఆడుకోవాలంటే ఫ్రెండ్స్ ఉండే, ఎవరిది వాళ్ళది విభజన. వీడి డిస్కషన్ అక్కడ చేసేది లేదు, అక్కడ డిస్కషన్ ఇక్కడ చేసేది లేదు. ఇలా రకరకాలుగా ఉన్నప్పుడు అప్పుడు యాక్చువల్గా నాకు కొంత భూమిక దొరికింది. ఓహో ఇదంతా మైండ్ ప్రాబ్లం, దీన్ని క్లియర్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి? మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ చేయాలంటే ఏ మెడిటేషన్ అంటే బోళను ఉన్నాయి. ఫస్ట్ టైం తెలిసింది అసలు ఆనపానసతి, విపశ్యన, బసిరిక, ఆ తర్వాత శాంభవి, డైనమిక్ మెడిటేషన్. ఓయమ్మ అసలు మళ్ళీ ఇందులో ఎన్ని విభజనలు ఉన్నాయి కదా. తర్వాత నాకున్న కొందరు ఫ్రెండ్స్ ఇది మన కార్యకారణ సిద్ధాంతం, ఈ క్షణం నువ్వు ఇలా సఫర్ అవుతున్నావు అంటే ఏదో జన్మలో నువ్వు చేసినారే. మనం ఇప్పుడు ఒక చౌరస్తా 4 రోడ్ల కూడల్లో కాకుండా 100 రోడ్ల కూడల్లో ఉండి ఇటు పోదామనే లోపు ఇట్లా ఆగుతున్నాడు ఒకడు, అటు పోదామంటే ఇట్లా, అది కాదు ఇదే బెస్ట్, ఇది బెస్ట్, ఇది బెస్ట్. ఆ టైంలోనే పిఎంసి ఇలా ఆనపానసత పత్రిజీ. ఒక ఫ్రెండ్ రూమ్లో అందరి గురువుల ఫోటోలు ఉండేవి, పొద్దున్నది మధ్యాహ్నం వదిలేదు, ఏది వర్కౌట్ అయితే తెలియదు అన్నట్టు. ఇట్లాంటి పిచ్చోళ్ళ మధ్యన ఆ తర్వాత ఇది ఎట్లా ఉంటుందంటే ఆఫ్టర్ ఎర్నింగ్ సో మచ్ మనీ ఒక సాచురేషన్ పాయింట్ వస్తుంది. అసలు నేనేం చేస్తున్నా, ఇది ఎంతవరకు నాకు అవసరం అట్లా. సో అప్పటి వరకు ఉన్న నా సోకాళ్ళ సాధనలు అంటే తినకుండా చేస్తే మెడిటేషన్ బాగా కుదురుతుందంట, అంటే ఇంకా తినకుండా చేయాలి. తర్వాత రాత్రి నిద్రనే పోవద్దు అసలు అన్నాడు ఒకడు. ఇంకా నేను మా ఫ్రెండ్ ఒకడు రంగా నిద్రపోకుండా. నాకు మధ్య మీద అనుమతి ఏం చేస్తున్నాను అసలు. తర్వాత ఇంకొక 2-3 ఫ్రెండ్స్ అట్లా క్వశ్చన్ చేయొద్దు, శరణాగతి ఉంటేనే నీకు చిక్కుతుంది. అది కీలకం చిక్కాలంటే నువ్వు ప్యూర్గా ఉండాలి, చేయొద్దు. ఎప్పటికి వస్తుంది అసలు నేను పొందాలనుకుంటున్నది ఏమిటి అసలు. తర్వాత కొన్ని సత్సంగాలకు వెళ్ళిన, అంటే హైదరాబాద్లో రవీంద్ర భారతికి ఒక గురువు వచ్చాడు. నేను అందరి ముందు లేచి నిలబడి ఉతికి ఆరేసి, నేను ఇప్పట్లాగా యూట్యూబ్ ఉండింటే మేబీ వైరల్ అయ్యి ఉండేది. ఇప్పుడు కాదు నాయన, నువ్వు ఏకాంతం కలుగు చెప్తా అన్నాడు. ఇక్కడ అందరు ఉన్నారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? నేను ఏకాంతంగానే ఉన్నా అని ఇట్లా లాజికల్గా మాట్లాడినా. వీళ్ళు బయటికి పంపినారు, ఇవన్నీ జరిగినాయి. ఆ తర్వాత నన్ను పిలుచుకోపోయిన ఫ్రెండ్స్ నన్ను తిట్టడం, అంటే నువ్వు అట్లా డిస్రప్టివ్ ఎట్లా బిహేవ్ చేస్తావు, గురువు అంటే రెస్పెక్ట్. అరే నేను ఎక్కడ ఆయన మీద చెప్పిసిరానే ఏమన్నా ప్రశ్నించాను. అరే ప్రశ్న తీసుకోకపోతే నేను మళ్ళీ ఇంకొక గురువు, ఆయన పేరు ఏదో ఉంటుంది రా బాబు, విశ్వధర్మ ఏదో ఉంటుంది, విశ్వస్ఫూర్తి, ఆయన ఆశ్రమం వైపు తగిలే కూడా వచ్చి ఇదంతా వేస్ట్ రా, ఆయన ఎక్కడో ఉంటాడు, ఆయన మీడియంస్ చాలా చోట్ల ఉంటారు. అప్పటికి నాలో ఒక రకమైన అవేకనింగ్ స్టార్ట్ అయింది, కానీ అందులో ఒక రకమైన మంట ఉంది. అంటే నేను ఆల్మోస్ట్ ఫైరింగ్. ఇప్పుడు మా కన్నమ్మని చూస్తే నాకు ఎందుకు ఆశ్చర్యం కలదంటే దానికి తాతుంటే నేను, అంటే ఎవడైనా ఉత్తికి చెడు కూడా ఆడేసి ఇటు లోపి ఎదురు వెళ్ళిపోతుంది. అంటే వాడు ఏమైతుందో నాకు అనవసరం, ఐ వాజ్ హ్యాపీ. ఇదొకటి ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్లో ఆయన ఉంటాడంట మీడియం. అక్కడ ఉన్న బయట వ్యక్తి నాకు చెప్తున్నాడు, నీ మనసులో ఏదన్నా ఉంటే కోరుకో, అతను నీకు జవాబిస్తాడు. ఆ తర్వాత లైన్లో నిలబడి వెళ్ళాం. నా ముందు రాజు అని ఒక ఫ్రెండ్ వెళ్ళాడు. ఆయన కూర్చున్న తర్వాత చెప్పు అంటే ఏదో చెప్పాడు, ఆయన ఏదో చెప్పాడు, అయిపోయింది. ఆ తర్వాత ఇంకో ఫ్రెండ్ వెళ్ళాడు, వాడేదో చెప్పాడు. తర్వాత నేను వెళ్ళి ఎదురు కూర్చున్నా. ఒక 2 minutes అయింది. నేనేం చెప్పకపోయేసరికి ఆయన టక్కున కళ్ళు తెరిచి చెప్పు అన్నాడు. చెప్పడానికి ఏమీ లేదని. ఎందుకు వచ్చినావు ఓ అన్నాడు. అమ్మ ఇది వీళ్ళు తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా, బయటికి పోతే గొప్ప గొప్ప కథలు చెప్పుకుంటున్నారు. ఆయన ఎగ్జాక్ట్గా అంటే నేను విన్న ఫస్ట్ స్టోరీ ఆ రోజే నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఆ స్టోరీ ఏంటంటే, అసలు నేను ప్లాట్ అమ్ముదామని పోయాను,
అప్పుడు మా గురువు గారు మెసేజ్ పంపించారు మైండ్లో, ఈ ప్లాట్ ఎప్పుడు కాదు, సో అండ్ సో డేట్ రోజు అమ్ము, డబుల్ రేట్ వస్తుంది అన్నాడు. అట్లనే అమ్మాను, డబుల్ రేట్ వచ్చింది, జయ గురుదేవ్ అన్నాడు. అసలు ఇది ధ్యానానికి వీటికి ఏం సంబంధం? అంటే వీటికి ఏం సంబంధం? నేను ఇప్పుడు ఆటోలో వస్తున్నప్పుడు ఒక ఫ్రెండ్, నువ్వు ఆటో దిగి వెళ్ళిపో అంటే దాన్ని ఎలగొట్టాడు అక్కడి నుంచి. అంటే నేను చాలా సీరియస్గా అడుగుతున్నాను అసలు. అంటే ఇప్పుడు ఇప్పుడు బుద్ధుడు ఉన్నాడు అనుకో, ఇట్లాంటి పనులు చేస్తాడు. అంటే ప్లాట్లు అమ్మేయడం, డబుల్ రేట్కి అమ్మేయడం, ఇదే వీళ్ళ పని. అంటే వీళ్ళకి నచ్చినట్టు గురువులు మారుతున్నారా? అసలు ఒక గురువు నిజంగా ఒక శిష్యుడికి ఏమి ఇస్తాడు? ఇప్పుడు వైలిన్ టీచర్ వైలిన్ నేర్పిస్తాడు. మన దగ్గరకు ఒక అతను వచ్చాడు, ఆయన పేరు గుర్తులేదు కానీ ఆయనకి ఎవరో ఒక ఆయన డబ్బులు ఇంత నువ్వు ఇస్తే ఇట్లా చేస్తామని చెప్తే కొన్ని కోట్లు ఏదో చేసి తెలుసు. అవును అవును, అది మళ్ళీ రీసెంట్. ఆయనకి ఏంటి ఏదో మెసేజ్ ఏదో అనేటోడు. అదే నువ్వు నిన్ను దేవుని చేస్తా అని ఆయన అవలగాని చేసిరు లాస్ట్ కదా. వేరే సంగతి. అసలు అది దారుణమైన స్టోరీ. మోసం మోసం. అహం బ్రహ్మాస్మి ఫౌండేషన్ అని మళ్ళీ అదో కథ. చాలామంది ఉన్నారు బాధితులు. అంటే వాళ్ళకి తెలియదు ఏదో గొప్పది ఉంది అన్న ఒక భ్రమలో అట్లా బతుకుతుంటారు కదా. నాట్ ఓన్లీ దట్, అంటే ఆ పీరియడ్ అది అంటే తెలుసు కానీ ఆయన ఏం చెప్పట్లేదుగా, చదవలే. ఇప్పుడు రమణ మహర్షి సాధనకు సంబంధించిన విషయాలు ఇక్కడ నడుస్తున్నాయి. రమణ మహర్షి అంటే సాధనే లేదని చెప్పాను. ఆ తర్వాత లాటర్ అంటే నేను మధ్యన ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. నేను నా చిన్న రూమ్లో ఉన్నప్పుడు నాకు ఒక స్ట్రాంగ్ ఇన్సైట్ లాంటిది ఒకటి వచ్చిందన్నమాట. ఇప్పుడు నేను లైఫ్లో ఏం తెలుసుకుంటానో తెలుసుకున్న సెకండరీ. నేను నా శిశు మందిర్ గ్రౌండ్లో ఆడుకుంటున్నప్పుడు చాలా బాగున్నాను. అప్పుడు నేను ఏ సాధన చేయలేదు. ఐ వాజ్ అబ్సల్యూట్లీ హ్యాపీ. అంటే సాధన చేయడం ఆపేసేయాలి ఫస్ట్. ఈ స్ఫురణ వచ్చింది నాకు ఫస్ట్. అసలు ఏ సాధన అక్కర్లేదు అసలు. ఫస్ట్ టైం బలంగా. అప్పుడు నేను రాసుకున్న మాట తర్వాత ఆర్టికులేట్ చేసి రాసింది. ఇప్పటి వరకు నేను ఎంతమంది గురువుల్ని స్పృశించాను, పుస్తకాల ద్వారా, వాళ్ళ మాటల ద్వారా, వాళ్ళ ఆడియోస్ ద్వారా, వాళ్ళందరికీ ఓ పూలదండేసి ఒక చెత్త కుండీని అందంగా పూలతో ఇట్లనే రాశాను. చెత్త కుండీని అందంగా పూలతో అలంకరించి వీళ్ళందరినీ అందమైన చెత్త కుండీ ఈ రోజుతో వేసేస్తున్నాను. ఈ రోజుతో వాళ్ళ నుంచి నాకు లిబరేషన్, నా నుంచి వాళ్ళకి లిబరేషన్. ఎవరి సహాయం వద్దు నాకు. ఇది మొట్టమొదటి ఒక స్ట్రాంగ్ అసర్షన్ ఫ్రమ్ ఇన్సైడ్. దానికి కారణం ఏంది? కొన్నేళ్ళు పోయింది. అంటే ఏదో ఊరికే 5-6 గంటల్లో వచ్చి నిర్ణయం కాదు. అటు తిరిగి ఇటు తిరిగి భోజనాలు మాని, పౌర్ణమి ధ్యానాలు చేసి, తర్వాత సత్సంగాలు చేసి, పుస్తకాల నుంచి చర్చిస్తే నాకు తర్వాత చర్చించే గురించి ఒక జోక్ వేసింది. నేను ఒక హాస్పిటల్ ముందు 2 కంపౌండర్లు కూర్చొని హార్ట్ ఆపరేషన్ ఎట్లా చేయాలో చర్చించినట్టే ఉంది. మనం చర్చిస్తే నీ ఏమీ తెలియదు, నాకేమీ తెలియదు. మనం ఎంత చర్చిస్తే దాని రహస్యం ఎట్లా తెలుస్తుంది? వెతకడం అంతే కదా. బుచ్చారెడ్డి లాస్ట్ శిఖరం అసలు లేదు. బుచ్చారెడ్డి సో 2004, 5, 6, 7, 8 అన్నది చాలా ఇంటెన్స్ పీరియడ్. అది పొద్దుస్తమానం ఏం లేదు అట్లా. మళ్ళా అడపదడప ఆ సమయం వచ్చినప్పుడు అది మిగతా టైంలో వంట వండుకోవాలి, తర్వాత తినేది ఉంది కదా. ఇంకా చదువుకుంటున్నారా టైంలో? వర్కింగ్ చదువు ఎప్పుడు అయిపోయింది అంటే డిగ్రీ పీజీ. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఒక జీవితకాలం గడిచిపోయినా రాదు తెలుసా? అది నాకు తెలియదు. నేను ఫస్ట్ టైం నాట్ ఓన్లీ దట్ ఐ లెఫ్ట్ మై ఫ్రెండ్స్ ఆల్సో. అల్టిమేట్లీ 4 years నేను చెప్పడం మొదలుపెట్టిన నా సోకాల్డ్ మెడిటేషన్ ఫ్రెండ్స్ అందరికీ, నో మోర్ డిస్కషన్, నీకు అర్థమైంది, నువ్వు జీవించు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే ఏ సాధన చేయకుండా ఉండడం సాధన చేస్తున్నాయి. అంటే అదేంటి? తర్వాత నాకు మళ్ళీ కోరిలేషన్ దొరికింది. బొక్కుజు స్టేట్మెంట్, మీరు ఎన్లైటెండ్ అంటే అవును. బొక్కుజు అని ఒక జెన్ మాస్టర్, ఆయన అడుగుతాడు ఒక పొలిటీషియన్, అంటే ఆ రోజుల్లో ఎవరో ఒక వ్యాపారవేత్త, మీకు ఎన్లైటెండ్ అయిందంటే అంటాడు. భాషలో చెప్పుకుంటూ అంటాడు అన్నమాట. మరి ఎన్లైటెండ్ పీపుల్ అంటే చాలా గొప్ప గొప్ప పనులు చేస్తారు కదా. మరి ఏం చేస్తారు మీరంటే, ఆకలి అయితే తింటాను, నడవాలనిపిస్తే నడుస్తాను, కూర్చోవాలనిపిస్తే కూర్చుంటాను, నిద్ర వస్తే పడుకుంటాను. అంటే ఊరుకోండి సార్, అది ఎవరిని చేస్తారంటే అది చేయాలంటే చాలా అండర్స్టాండింగ్ ఉండాలి. నేను చెప్తున్నా చాలా కష్టం అది. ఇప్పుడు నా సాధన కానీ సాధన ఇంతే, నిద్ర వస్తే పడుకునేవాడిని, సంశయం లేదు. లైఫ్లో ఏదో సాధించాలన్నది ఆటోమేటిక్గా పోయింది.
తర్వాత ఏదో ఉంది అని వెతకడం పోయింది. ఇది నేను పోగొట్టుకోలేదు, పోయింది, అట్లా పడిపోయింది. తుమ్మితే కొన్ని ఒక్కసారి అద్దాలు వచ్చి కింద పడుతుంది. ఈ కంపారిజన్స్ అన్ని అసలు ఒక మళ్ళీ నేను ఆ తర్వాత నేను తెలుసుకునేది అంటే, నేను ఇప్పుడు ఏ స్థితికి వస్తున్నానంటే, నేను గ్రౌండ్లో ఆడుకుంటున్నప్పుడు ఎవరో ఉన్నారో ఆ బాలుడు మళ్ళీ అతను వస్తున్నాడు పూర్వస్థితి. అంటే అప్పుడు నాకు ప్రకృతి ప్రపంచం అనేది వచ్చింది, ఒక ఇన్సైట్. ఓహో, ఆధ్యాత్మిక విషయాలన్నీ ప్రకృతిపరమైనవే, అందులో ప్రాపంచిక విషయాలకు సంబంధం లేదు. పరమాత్మ అనేవాడిని నువ్వు ప్రార్థిస్తే ప్రకృతిపరమైన విషయాలకు ప్రార్థించాలి తప్ప ప్రాపంచిక విషయాల గురించి ప్రార్థిస్తే అది కరప్షన్. నువ్వు పరమాత్మ దగ్గరికి వెళ్ళి డబ్బు కోరుకోకూడదు, ఆరోగ్యం కోరుకో, అది ప్రకృతి ద్వారా వచ్చింది కాబట్టి. గాఢ నిద్ర కోరుకో, ప్రశాంతత కోరుకో, హాయి కోరుకో, అవి ఖచ్చితంగా వస్తుంది. డబ్బు కావాలంటే ఆరోగ్యం ఉండి సంపాదించుకో, మంచి పని. అంటే ప్రపంచానికి సంబంధించిన విషయాలు. తర్వాత ఈ ప్రకృతి ప్రపంచం అన్నది ఒక నా దృష్టిలో గ్రేటెస్ట్ రెవల్యూషన్. ఆ తర్వాత నాకు కొన్ని సంవత్సరాలుగా ఉన్న అన్ని ప్రశ్నలకి నాకు కపుల్ ఆఫ్ మినిట్స్లోనే ఐ ఫౌండ్ ఆన్సర్స్. ఇప్పటికీ దాంట్లో ఏ మార్పు లేదు. ఎగ్జాంపుల్, జీవిత పరమార్థం అంటే ఏంది, పెద్ద ప్రశ్న. అసలు ప్రకృతిలో నాకే పరమార్థం లేదు. ప్రకృతిలో జింకెంతో, నేనంతో, కుక్క అంతే. ప్రకృతిలో పరమార్థం ఏంటి, హాయిగా ఉంటామే. ప్రకృతిలో దేనికి సాధనక్కర్లే, నిద్రపోవాలన్నా సాధనక్కర్లే, ఆకలి మంచిగా అవ్వాలన్నా సాధనక్కర్లే, హాయిగా ఉండాలన్నా సాధనక్కర్లే, ప్రశాంతతకి సాధనక్కర్లే. సాధనకు అతీతమైనవి ఆ అనుభవాలన్నీ కూడా ప్రకృతికి సంబంధించినవి. సో ప్రపంచంలో పరమార్థం ఖచ్చితంగా ఉంది, కానీ దాన్ని నువ్వు సీరియస్గా తీసుకోవడానికి వీల్లేదు. మొత్తం మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళకి ఎక్కువ మంది టచ్ అయినటువంటి ఒక అంశం ప్రకృతి ప్రపంచం. చాలా మంది వచ్చిన ఒక మాట్లాడతాను కదా, ఈజీ చేస్తారు సార్, వెంటనే వాళ్ళు పోల్చుకొని దాన్ని అప్లై చేయడానికి కావాలి. అంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఉన్నాను. ఒకసారి షేక్ హ్యాండ్ ఇవ్వండి. నేను షేక్ హ్యాండ్ ఇస్తున్నా, వీడియోలో షేక్ హ్యాండ్ పడ్డది. కానీ ఇది ప్రకృతి పరమైందా ప్రపంచం పరమైందా అని ఎట్లా తెలుసుకోవచ్చు అంటే, నేను షేక్ హ్యాండ్ ఇచ్చాను తప్ప మీ నుంచి ఏం ఆశించడం లేదు, ఇది ప్రకృతి పరమైంది. అటు కాకుండా ఇలా షేక్ హ్యాండ్లో దిలీప్ గారు బాగా డబ్బున్న వ్యక్తి, నేను నీకు చెప్పట్లే, ఇతను వదిలిపెట్టకూడదు, మనం నెక్స్ట్ చేసే ఇది ప్రపంచం వచ్చేసింది అంటే చూడ్డానికి షేక్ హ్యాండే. అట్లా నేను ఈ చిన్న స్ఫురణతో చూస్తే అన్ని షేక్ కాదు. ఇప్పుడు మళ్ళీ షేక్ హ్యాండ్, ఇప్పుడు ప్రకృతిపరమైన షేక్ హ్యాండ్ దిలీప్ గారికి ఇచ్చిన, రమణ మహర్షికి ఇచ్చిన, ఒక జింకకి ఇచ్చిన ఇంతే. ఎందుకంటే ఏమి ఆశించినప్పుడు అది సత్యం. క్లీన్ షేక్ హ్యాండ్ అనమాట. యు ఆర్ షేకింగ్ హ్యాండ్ విత్ ది ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్. మీరు షేక్ హ్యాండ్ అంతే, నాకు నేను షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నాను అంతే. ఇప్పుడు దిలీప్ గారు నా టాక్స్ చూశారు, ఇంతవరకు మేము మాట్లాడుకున్న ఒక్క గొప్ప మాట కూడా లేదు. అంటే ఇది చేద్దాం, అది చేద్దాం, మళ్ళీ ఈయన మిస్ అయితే ఏమైనా అయిపోతుందేమో, ఈయన కనిపిస్తే మనం గౌరవం అయిపోతే వెళ్ళిపో అంటాడేమో, ఇవన్నీ వస్తాయి, ప్రపంచం వస్తే. అందరికంటే అతనికి స్పెషల్, ఫస్ట్ ఆయన కూర్చేయాలి, మనకు రూమ్ ఇచ్చాడు ఆ మాత్రం తెలీదా నీకు, ఇదంతా దరిద్రం. ఇది ఉన్నది ఉంటుంది, పోయేది పోతుంది, నువ్వు నీలా ఉండు, బాత్ కథం హోగే. ఇది అసలు ఎంత ఫ్రీడా అయిపోయిందండి అసలు. అంటే నేను చాలా అర్ధరాత్రి లేచి డ్యాన్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి, ఆ ప్రేక్షకులు ఎవరు లేరు. ఐ వాజ్ సడన్లీ హ్యాపీ. అరే నాకే పర్పస్ లేదు, అసలు నేనెంత కుక్ అంతే, ఇట్లా అనుకొని నేను ఆడుతూ పాడుతుండేవాడిని. కొన్నిసార్లు మా అమ్మనో ఎవరో ఏమైందిరా ఏం కాదు పడుకో అట్లా. నేను ఎన్ని ధ్యానాలు ఉన్నాయి అన్ని ధ్యానాలు చేసిన. ఇప్పుడు రామకృష్ణ పరమహంస డైనమిక్ మెడిటేషన్ చేయలే, నేను అది కూడా చేసిన. ఆ డైనమిక్ మెడిటేషన్లో అది ఓషో క్రియేట్ చేశాడు. ఓషో స్పెషాలిటీ ఏంటంటే ఓషో ఎన్నడూ చేయలేదు, అది చేయలేదు. ఆయన ఎందుకు చేస్తాడు, ఆయన క్లియర్. ఇప్పుడు హార్ట్ ఆపరేషన్ ఇచ్చే డాక్టరు ఆయనకైనా కోసుకోడు కదా, అది ఓన్లీ వేరే అంతవరకే. అందులో కెథార్సిస్ అని ఒక ప్రక్రియ ఉంటుంది. కెథార్సిస్ అంటే చిన్నప్పటి నుంచి నువ్వు ఎవరినో తిట్టాలనుకున్నావు, ఎవరి మీద అరవాలనుకున్నావు, నువ్వు అరిస్తే గొడవలు కేసులు అవుతాయి. అందుకని ఆ పావు గంట సేపు నీకు నచ్చిన వాళ్ళని తిట్టుకోపో, అందరు నిజంగా తిడతారు. ఆ రోజు కెథార్సిస్లో నేను మా ఫ్రెండ్తో వెళ్ళినప్పుడు అందరు అరచి కేకలు వేస్తుంటే నేను దూరం నిలబడి ఉన్నాను. అక్కడ ఉన్న ఓషో సన్యాసి మాస్టర్ అవుతున్నాడు, యూ షుడ్ స్క్రీమ్ ఎట్ సంబడి, యూ షుడ్ స్కోల్డ్ సంబడి, నీకు డీప్ రూటెడ్ డిప్రెషన్స్ ఉన్నాయని నేను లేవన్నా. అట్లా లేకుండా ఎవరు ఉండరు అన్నారు. నేనున్నాను.
ఆయన అసలు నమ్మలేదు. నేను నువ్వు నమ్మితేంది నమ్మకపోతే ఏంది, దిస్ ఈజ్ మై లాస్ట్ డే, బాత్ కథం. నేను మళ్ళీ పోలేదు అక్కడికి. మా ఫ్రెండ్స్ చాలాసేపు నేను చెప్పిన అవసరమే లేదు నాకు. ఇప్పుడు నాకు తలనొప్పి లేదురా స్వామి అంటే నువ్వు కోల్డ్ని వేసుకోవటం నేను ఎందుకు వేసుకుంటా? నాకు తెలుస్తుంది నాలో నాలో ద్వేషం అనేది లేదు. నేను ఎవరితో పోల్చుకోను. ఒకరిని ఏదన్నా అతను మంచిగా ఉంటే నాకెందుకు లేదని నాకు అనిపించదు. అలా అనిపించకూడదని కాదు, నేను నా స్థితిని చూసుకుంటున్నాను అంతే తప్ప ఇట్ ఇస్ బియాండ్ ఇంప్రూవ్మెంట్. ఇప్పుడు ఆ టైంలో నేను రాసుకున్న కొన్ని మాటలు ఉంది, చాలా విరోధాభాష్యంగా ఉంటాయి. అవేంది, డెవలప్మెంట్ లేదని తెలుసుకున్నాను నేను లైఫ్లో. ఇప్పుడు ప్రపంచం అంతా డెవలప్మెంట్ వెనుక పరిగెడుతుంది. మరి ఎంత స్ట్రేంజ్ స్టేట్మెంట్ అది. అంటే ఆత్మ అనేది బియాండ్ డెవలప్మెంట్. ప్రశాంతతలో డెవలప్మెంట్ ఉండదు. డెవలప్మెంట్ ఉందా, అది ఫేక్ ప్రశాంతత అయి ఉంటుంది ప్రాబబ్లీ. చెప్పండి. శ్రీకాకుళం అండి, శ్రీకాకుళం రామదాస్ దగ్గర విలేజ్. నేను కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకులో పనిచేస్తాను, పేరు అగ్రికల్చర్ కోఆపరేటివ్. నేను డిగ్రీ చదువుకున్నప్పుడు మా తాతయ్య గారు ఉండేరండి, ఇప్పుడు లేరు, చనిపోయారు. ఆయన సైకిల్ తొక్కుని, అప్పుడు నాకేరు ఉండేది కాదు, సైకిల్ తొక్కుని ఆయన తీసుకుని సత్సంగం తీసుకెళ్ళేవారు. ఆయన నాకు సత్సంగం అంటే ఏమో తెలియదు. సత్సంగం ఒక దగ్గర అయ్యేది, పదరా అనేసి తీసుకెళ్ళేవారు నన్ను సైకిల్తో. నేను సైకిల్ తొక్కుని తీసుకుని వెళ్ళి మళ్ళీ భోజనం చేసి వాళ్ళు భోజనం కూడా పెట్టేవాళ్ళు, తినేసి మళ్ళీ వచ్చాను. అలాగా వెళ్ళడం కొద్దిగా నాకు ఈ ఆధ్యాత్మికత వైపు కొంత తెలిసింది. అంటే ఇదా మనం పుట్టినందుకు తెలుసుకోవాల్సింది ఇదా అని తెలిసింది. ఎప్పుడు తినేస్తున్నాం, వెళ్తున్నాం, వస్తున్నాం, కానీ ఇది ఒక మార్పు వచ్చింది. తర్వాత కొన్నాళ్ళకి మ్యారేజ్ కూడా చేసుకోకూడదేమో అనుకున్నాను. కానీ మా ఊరి దగ్గర ఒక సాజ్ బాబు ఉండేవారు, ఆయన మ్యారేజ్ గట్రా చేసుకోవాలి. మొన్న ఈ మధ్యన 2 years బ్యాక్ చనిపోయారు. ఆయన నువ్వు మ్యారేజ్ చేసుకోవాలని చెప్పారు. అది ఇంట్లో పరిస్థితులు బట్టి నేను మ్యారేజ్ కూడా చేసుకున్నాను, పాప బాబు పుట్టారు. కానీ నేను అప్పటి నుంచి కూడా ట్రై చేస్తున్నా, సాక్షిగా చూస్తున్నాను కానీ సాక్షిగా కూడా చూడలేకపోతున్నాను. అంటే నాకు సరైనటువంటి ఇది లేకపోతుంది. అంటే డ్యూటీలు చేసినవి కానీ ఇంట్లోనే కానీ గుర్తొచ్చేస్తాను ఎప్పుడు. అంటే నాకే అందరికి ఉన్న అలా గుర్తు వచ్చేస్తున్నాయి కానీ మాకు సరైనటువంటి ఇది కుదరడం లేదు. అదే మనం పెట్టుకున్న చూస్తున్నాం, వీడియోస్ వింటున్నాం, అన్నీ చేస్తున్నాం కానీ సరైనటువంటి కుదరడం లేదు. సాక్షిగా అంటే చూస్తున్నాం కానీ కొన్ని దీనికి లోన్ అయిపోతాను. అంటే నన్ను నేనే మర్చిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. ఆ సందర్భంలోనికే మనం వెళ్ళిపోతాను. అదే నాదా అనేసి ఎంత ప్రయత్నించినా కుదరడం లేదు. ప్రయత్నం కూడా వదిలేస్తాం కానీ కొన్నిసార్లు అది కంపల్సరీ ఏం కాదు. మనీ ఈజ్ నెసెసరీ, ఆత్మజ్ఞానం నెసెసిటీ కాదు. అది తెలిసినప్పుడు తెలుస్తుంది. జస్ట్ ఆ చిన్న స్ఫురణ కలిగితే చాలు. ఇప్పుడు ఎవరన్నా ఏదన్నా అన్నారు, మనకు స్పందించడం తెలుసు, స్పందించకపోయినా మనసులో అనుకోవడం తెలుసు. అసలు స్పందించకుండా మనసులో అనుకోకుండా ఊరికే ఉంటాం తెలియదు మనకు. అట్లా ఒక్కసారి ఉండి చూస్తే సరిపోతుంది. అది ఎప్పుడూ ఒకప్పుడు మేలుకుంటుంది. అది మనం ఫోర్స్ చేయడానికి రాదు. ఇప్పుడు నిద్ర పో అని ఫోర్స్ చేస్తే ఎట్లయితే అది నిద్ర రాదు, అంత చేస్తే అంత డిస్టర్బ్ అయిపోతుంది. వదిలేస్తే రావచ్చు. ఇప్పుడు ఒక అండర్స్టాండింగ్ కలిగింది, కొంతకాలం వదిలేద్దాం, దాన్ని జర్మినేట్ అవ్వాలి. అండర్స్టాండింగ్ నీ యొక్క నరనరాల్లో వెళ్ళి నీ సెన్సెస్ ద్వారా నువ్వు చేసే చేష్టలు ఎక్కడో చోట దానికి గ్రిప్ దొరుకుతుంది. అంతే. అదే రమణ మహర్షి గారు చెప్పింది నేనెవరు అనేసి. అంటే ఏం చెప్తారంటే సాధన నీ చేతిలో ఉంది కానీ ఫలం నీ చేతిలో లేదని చెప్తారు. నేనులోకి వెళ్ళమంటున్నారు కానీ. అండ్ ఈ సిచ్యువేషన్కి నేను చూసింది ఏంటి అంటే, ఇప్పుడు నేను సాక్షిగా ఉండలేకపోతున్నాను అని బాధపడి కన్నా ఆయనకి చుట్టూ ఏవో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, సంతోషాలు ఉండొచ్చు, అట్లకి అటాచ్ అయిపోకుండా ఉండగలిగితే అంతే, అదే చాలు. ఆటోమేటిక్ అంతే తేలికైన వ్యాఖ్య. అంతే. అందుకని డోంట్ ఫోర్స్ యువర్ సెల్ఫ్. అంటే ఉన్న సమస్యలకి నేను సాక్షి ఉండలేకపోతున్నాను ఇంకో సమస్య జోడించకు, ఏమీ కాదు. అది తెలిసినప్పుడు పక్కా తెలుస్తుంది. ఎందుకంటే అది సాధన వల్ల తెలిసేది కాదు, స్ఫురణ వల్ల తెలిసేది. అట్లా. సో మనం మీరు ఎక్కడ ఉన్నారంటే కంక్లూడ్ చేద్దాం. అంటే డెవలప్మెంట్ లేదు అంటే ఇప్పుడు ఒక గురువు లేకుండా, పుస్తకాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేకుండా అట్లా నాకు బలంగా తెలిసిందనమాట. ఇప్పుడు ఎవరన్నా నేను ఆత్మలో ఎదుగుతున్నాను అన్నాడు అనుకో, అది అంతకంటే పిచ్చి గొర్రె ఇంకొకటి లేదు.
తర్వాత ధ్యానంలో నాకు డెవలప్మెంట్ ఉంది, అబద్ధం. ధ్యాన పురోగతి అబద్ధం. ఉంటే ఉంటుంది, అవును, లేకపోతే ఉండదు. కదా. ప్రాపంచిక విషయాల్లోనే పురోగతి, ఆధ్యాత్మిక విషయాల్లో అసలు పురోగతి లేదు. ఉంటే ఉంది, లేకపోతే లేదు. మీరు ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి కూడా, గుర్తుందా? ఏమన్నారు? పర్సనాలిటీ అసాసిన్మెంట్ అంటే అది బివి పట్టాభిరామ్ రీసెంట్గా కాలం చేశారు ఆయన. ఆయన నన్ను చూసి ముచ్చటపడి, నా కోర్సు 4,000 ఉంటుందయ్యా, నీకు నేను ఫ్రీగా, మంచిది, నేను నీకు ఫ్రీగా నేను టీచింగ్ చేస్తాను, పర్సనల్ డెవలప్మెంట్లో జాయిన్గా. ప్రస్తుతం నేను పర్సనాలిటీ అసాసిన్మెంట్ మీద వర్క్ చేస్తున్నాను సార్ అని. అసలు ఆ పదం ఉంటుందని అంటే అదేంటన్నాడు, ఐ వాంట్ టు కిల్ మై పర్సనాలిటీ. అది నాకు వద్దు, ఎందుకంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే పదం పర్సనాలిటీ నుంచి వచ్చింది. దాని రూట్ వర్డ్ గ్రీక్లో పర్సోనా అంటే ముసుగని. ఈ ముసుగు జీవితాలు నాకు వద్దు. అంటే ముసుగు అంటే ఏం లేదు, అక్కడ ఇంటికి బంధువులు వచ్చారు, లోపల తినడానికి తిండి కూడా లేదు, కానీ నువ్వు బయటకి ఇప్పుడే తిన్నావు నైస్ అని చెప్పాలి. ఇది పర్సనల్ డెవలప్మెంట్. ఎందుకు అది అంటే వేరే వాళ్ళ దృష్టిలో నువ్వు మంచిగా కనబడడం కోసం. యాక్చువల్లీ నేను అంటున్న అవసరమే లేదు, నువ్వు నీలా ఉండు చాలు. ఒక కాంటెక్స్ట్ బాగుంటుంది, స్పిరిచువల్ కాంటెక్స్ట్ లో మీరు మాట్లాడింది అంటావు కదా. ఇప్పుడు కానీ ఇది ప్రపంచంలో మిస్ఫైర్ అవుతుంది కానీ కాదు, అవ్వదు. అయితే తీసుకుంటే లేదు. ఏదైనా మిస్ఫైర్. ఎవరైనా ఇంటి పక్క ఆవిడ వచ్చింది ఇంటికి, ఇంట్లో భార్య భర్తలు గొడవ అయినా ఇద్దరు ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకుని ఆమె చెప్తే ఆమె వెళ్ళి ఊరంతా చెప్పి ఇది బ్యాడ్ నేమ్ అవుతుంది, చులకన అయిపోతుంది. అప్పుడు ఇంట్లో వరకే ఉంచాలనేది అది లోక జ్ఞానం కింద వస్తుంది. ఇప్పుడు నేను చెప్పే ప్రతి విషయము వ్యక్తిగతమైనది, ఇద్దరికి సంబంధించింది కాదు. ఇప్పుడు నేను చెప్పే ఏ మాటను కూడా ఇద్దరికి లింక్ చేయకూడదు. ఇద్దరికి లింక్ చేసే దాంట్లో లేకపోతే ఇప్పుడే తిన్నామంటే మరి నేను చెప్పేది వ్యక్తిగతంగా, చెప్పలేం కదా. నేనైతే అట్లా చెప్తాను. చెల్లి నీకు ఇది ఎవరిది వాళ్ళది. విను, రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి ఇతరులతో ఎలా బిహేవ్ చేయాలని అడిగారు జాగ్రత్తగా. అంటే రమణ మహర్షి ఇలా ఇటు చూసి ఇతరులే లేరు అన్నారు. మీరు ఇతరులు లేరు అని ఎలా అంటారు, మేమందరం ఉన్నాం కదా అని మనం వాదించద్దు. ఎందుకంటే అది వేరే ఒక డైమెన్షన్ ఆఫ్ కోట్ అనమాట. అంటే అది ఒక స్థితిలోంచి మాట్లాడిన మాట అది ఏంటి. అట్లాగే తిను కూడా అలా కాదు, పర్సనాలిటీ అసెస్మెంట్ ఇది కనెక్టెడ్. అది పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం హండ్రెడ్స్ ఆఫ్ బుక్స్, అసలు అది పెద్ద ఇండస్ట్రీ. అది ఈయన చెప్పినటువంటిది ఆత్మస్థితికి సంబంధించిన విషయం వరకు నా జర్నీ యొక్క చర్మస్థితిలో నాకు స్ఫురించింది అది. అది అంటే నటన అక్కర్లేదు ఇక్కడ. నువ్వు నటన చేసి ఒకరిని మభ్య పెట్టడం ఎందుకు? రియాలిటీ మారట్లేదు కదా. ఇప్పుడు భార్యాభర్తల మధ్యన గొడవలు ఉన్నాయి, కానీ ఊరంతా అనుకుంటున్నారు వీళ్ళు పుణ్య దంపతులని. ఎందుకు ఆ జీవితం? వాళ్ళు అనుకోవాలని వీళ్ళు ఏం చేయక్కర్లే, కానీ ఇద్దరి మీద కంప్లైంట్ చేసుకుని ఉన్నట్టు చెప్పడం, ఇప్పుడు నటించకుండా ఉన్నట్టు నిజాలు చెప్తే కూడా మిస్ఫైర్ అయ్యింది. జనాలు అలాగే. నేను చెప్పేది ఇది హైపోథిసిస్ సిచ్యువేషన్, అదేంటో నాకు తెలియదు. నేను అంటున్నాను లేదు, ఇప్పుడు కుటుంబంలో జరిగే చాలా విషయాల్లో లేదా ప్రపంచంలో ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు నాకు ఒక కుటుంబం ఉంది, నీ ఉన్నా లేకున్నా మా అమ్మ మా అన్న, నేను ఎప్పుడు ఏది దాచలేదు. నాకు లైఫ్లో నేనేం మిస్ అయింది. కొన్నిసార్లు తిట్లు తిని ఉండొచ్చు, కొన్నిసార్లు సలహాలు ఇచ్చి ఉండొచ్చు, బట్ నా సైకి క్లీన్ ఉంది దానివల్ల. ఓకే, ఇప్పుడు నువ్వు నీలా ఉండవు అన్నావు కదా. నేను వ్యవసాయంలో జరుగుతున్నప్పుడు నేను లేనప్పుడు ఫెన్సింగ్ కూలగొట్టాను. అది ప్రాపంచిక విషయం. అది నేను చెప్పేది ప్రాపంచిక విషయం వేరు. దానికి ఏ యాక్షన్ తీసుకోవాలో తీసుకో. నేను దాని గురించి అసలు మనం చర్చించినట్టు ప్రాపంచిక విషయాలు పక్కన పెట్టేసినాం. వ్యక్తిగా నువ్వు అంతర్గతంగా తెలుసుకోవాల్సిన విషయాల గురించి నేను మాట్లాడుతున్నది. నువ్వు నీలా ఉండమంటే నీ ఒరిజినల్ స్టేట్ లో ఉండు. ప్రాపంచికంగా ఏం ఆపరేట్ చేయాలి. రకరకాల సందర్భాలకు వెళ్ళినప్పుడు మన ముందర వాళ్ళు నటిస్తున్నారని మనకు క్లియర్ గా అర్థం అవుతుంది. అప్పుడు అనుకోకుండానే మనం కొన్ని ఏమంటారు, కృష్ణుడు లాగా యుక్తి అని అంటారు కదా, అలాగే కొన్ని చేయాల్సి వస్తుంది. మరి అది అది నీ స్టేట్మెంట్. ఇప్పుడు నేనున్నా ఎవ్వరు ఏదైనా అనుకోని, నేను ఎవరికి ఏం చెప్పలేదు. ఇప్పుడు ఉదాహరణకి ఉద్యోగం ఏం చేస్తున్నా, డబ్బు ఏదైనా, ఈ విషయం నాకు ఆసక్తి లేదని చెప్పేసి ఉంటే ఫ్రెండ్షిప్ ఉంటుంది, పోతుంది. నాకు ఓవరాల్గా ఏం తెలిసింది, ఉండేవాళ్ళు నువ్వు ఏం చేసినా ఉంటారు, పోయేవాడు నువ్వు బంగారం పెట్టినా పోతాడు. అది క్లియర్. ఇంకొక విషయం ఏంటంటే స్పిరిచువాలిటీ అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ రిలేటెడ్ టు పర్సనాలిటీ అసెస్మెంట్ ఓన్లీ. పర్సనాలిటీ డెవలప్మెంట్ అనగానే అది న్యాచురల్. అంటే ఇట్లాంటివన్నీ అయిపోయిన తర్వాత దేర్ ఇస్ నో డెవలప్మెంట్ లేదన్నారు కదా, కానీ ఆత్మపరంగా చెప్పారు. శరీరం అంటే మార్పు చెందేవి కొన్ని ఉన్నాయి. మార్పు చెందుతున్న దాన్ని చూసేది ఒకటి ఉన్నది, అది ఎప్పటికీ మారదు. చూసేది అది మారదు. ఉదాహరణకి సాక్షి అంటే మార్పు లేనిది అని.
సత్యం అంటే మార్పు లేదనేది. నేను దానికి చిన్న చిన్న తేలికైన ఎగ్జాంపుల్స్ నా టాక్స్లో చెప్పింది ఏంది, అరుణాచలం ఎంత మారినా అరుణాచలేశ్వరుడు లింగం ఉంది కదా, అది మారలేదు. అది సత్యం. అందుకే దాన్ని సత్యం అంటున్నాం మనం. అరే ఇంత ఎకానమీ పెరిగింది, ఈ రాయిది పీక్ అవతల పడేంటి, బంగారం తెచ్చిపెట్టి ఒక్కడ అనమని చూద్దాం. అది మారకూడదు, దానికే దైవం అని పేరు. అట్లా ఇప్పుడు అమ్మ ప్రేమ ఉంది, మారడం లేదు కాబట్టి అంత బాగుంది. అది బియాండ్ అటాచ్మెంట్, ఇట్స్ నాట్ చేంజింగ్ ఎట్ ఆల్. సజీవంగా ఉంటూ మారడం లేదు. నేను దీనికి వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తే, ఇప్పుడు ఫుట్బాల్ ఆడుతున్నాను, గోల్ పోస్ట్ ఏదైతుందో అది కదలకూడదు. అట్లా కాకుండా ఫుట్బాల్ ఆడేవాడు కదులుతున్నాడు, గోల్ పోస్ట్ కదులుతుంది అనుకో, అప్పుడు ఎవరు ఆడుతున్నారో తెలియదు మనకి. అందుకని సీజన్స్ మారుతున్నాయి అని నేను గుర్తించాలంటే నేను మారకుండా ఉండవలసిందే, దానికి వేరే ఆధారం లేదు. ప్రకృతిలో చేంజ్ చూస్తున్నాం కదా, చూస్తున్నది. నేను ఇప్పుడు ఇది మారింది, ఇప్పుడు ఉదయం నుంచి మధ్యాహ్నం అయింది అని చెప్పాలంటే వాటికి అండకుండా నేను పక్కన ఉండవలసిందే. నేను ఉదయంతో పాటు ఉదయంగా, మధ్యాహ్నంతో పాటు మధ్యాహ్నంగా ఉన్నాను అనుకో, ఎప్పటికీ చెప్పలేను. సో ఇట్లాంటి చాలా విషయాలు నేను చర్చించినవంతా ఒక కొలిక్కి వచ్చినాయి. తర్వాత ఒక్కటి ఇప్పుడు వన్ లైనర్కి చెప్పగలను, అటాచ్మెంట్ 0.001% ఉన్నా ఇది చిక్కదు అంతే. ఇంకా అంటే ఇది బ్రూటల్ రియాలిటీ, మనం దాన్ని చెప్పుకోవాలని మనం మోసగించుకోవద్దు. అటాచ్మెంట్ లేని కారణంగా కోల్పోయేది ఏముండదని కూడా తెలిసింది. ఇప్పుడు ఈ బాటిల్తో అటాచ్మెంట్ ఉన్నప్పుడు, బాటిల్ని నేను జస్ట్ ఉపయోగించుకుంటున్నప్పుడు దెర్ ఈజ్ నో డిఫరెన్స్. రెండోది, ఈ సమస్త చరాచర సృష్టిలో మనకు అటాచ్మెంట్ ఉన్నవి 5-6 అంశాలే, అవి మనల్ని బాధిస్తుంది. అటాచ్మెంట్ లేని ఎన్నిటినో మనం ఎంజాయ్ చేస్తున్నాం. అరుణాచలం కొండ, అది మనం కొన్నామా ఏమన్నా? మన ఇంట్లో గోడని, దేన్ని, టీవీని కూడా అట్లా చూడం మనం. అంటే నువ్వు ఒక దాన్ని అనుభవించడానికి అది సొంతం చేసుకోవాల్సిన అవసరం లేదు అన్నది క్లియర్. ఇది రూఢిగా తెలిసిందంతే, ఇంకా అది పక్కకు పోయేది లేదు. అలాగని నేను కావాలని ఒక ఫార్ములా లాగా జీవిస్తుంది ఏం లేదు. ఆ తర్వాత నాకు రాను ఏం తెలిసింది, ఎవరైతే ఈ విషయం తెలిసినా కూడా మళ్ళీ ప్రపంచము అన్న కాంటెక్స్ట్లో వాళ్ళ క్లారిటీ లేని కారణంగా మళ్ళీ ప్రపంచంలోకి ఎంట్రీ, మళ్ళీ వ్యాపారము, ప్రాపర్టీస్, బంగారం అట్లా పడిపోయారు. నా లాస్ట్ లెగ్లో ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైం. అదేంటి, ఇప్పుడు నాకు ఒకటి అర్థమైంది, ఇది ఎలా పంచాలా పంచకూడదా, పంచుతున్న వాడికి అర్థమైందా లేదని తెలుసుకోవాలా వద్దా, ఇవన్నీ వచ్చాయి నాకు ఓవరాల్గా ఏం తెలిసిందంటే, పిట్ట కూసినట్టు కుయ్యి, వినేవాడు వింటాడు, వినేవాడు వినడు, అంతే. యూ షుడ్ నాట్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎనీబడి. అర్థమవుతుందా నీకు, ఎన్నిసార్లు చెప్పాలరా, ఇది క్లాస్ కాదు, ఎప్పుడైనా అర్థం కావచ్చు. నువ్వు రోజు మొత్తంలో ఎన్నోసార్లు పిట్ట కూస్తూ ఉంటుంది, ఈవినింగ్ వింటావు, అట్లా ఏదో. అందుకే నేను రోజు కూస్తున్నాను, లేకపోతే ఇంత సిన్సియర్గా ఎవడు కూస్తాడు? ఇప్పుడు నిజంగా నాకేమన్నా వస్తుందా, లేకపోతే నేను ఎమ్మెల్యే అవుతాను, ఎంపీ అవుతానా, ఏమీ రాదు. రెండోది, నేను ఎట్టి పరిస్థితుల్లో డొనేషన్స్ తీసుకొని నేను ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయను, ఏ సంస్థ పెట్టను. ఇంకా నాకెందుకు ఇది? ఇప్పుడు చేసినంత వరకు చేసి ఊరుకుండొచ్చుగా. ఇప్పుడు వచ్చిన వాళ్ళతో నేనేం తీసుకోవట్లేదు, అట్లీస్ట్ రిచువల్ కూడా లేదు. మామూలుగా మీరు ఒక మనిషి, నేను ఒక మనిషి. మాటన్నారు గారు చెబుతున్నారు, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులు చెప్పి ఆయన వచ్చాడు ఒకసారి హైత్ హోటల్ మీ దగ్గరికి వచ్చినప్పుడు. ఆయన ఏమన్నాడంటే, ఈయన లేనప్పుడు నాతో మాట్లాడుతూ, అన్న నేను ఒక్కొక్క దానికి 5,000 15,000 అలా నేను పేమెంట్ తీసుకుంటా, అనేక మందికి స్టార్ హోటల్లో పెడతా, లక్షలు వచ్చేవి, అనగానికి తలుచుకుంటే కోట్లు సంపాదించింది వాడు. కానీ నేను ఇప్పుడు చెబుతున్నాను, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సు నేను చేసింది అయితే మాత్రం ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్, అక్కడ నాకు ఎందుకో ట్రూత్ లేదు, సో ఐ హ్యావ్ కమ్ టు అన్నా అని చెప్పాడు అని నిజాయితీగా ఒప్పుకున్నాడు యాక్చువల్లీ. సో అదొక పాయింట్. రెండో విషయం నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, పర్సనాలిటీ గోయింగ్ బియాండ్ పర్సనాలిటీ కానీ పర్సనాలిటీ అసెస్మెంట్ కానీ రెండింటిని ఒకటే అనుకున్నట్టయితే, అసెస్మెంట్ అనుకుంటే, కొంతమందికి పర్సనాలిటీ డెవలప్మెంట్ స్టేజెస్ ఉన్నాయి. ఇంకా ఆ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఒకేసారి పర్సనాలిటీ అసాసినేషన్కి కానీ గోయింగ్ బియాండ్ కానీ అందరూ ప్రిపేర్ అయ్యి లేరు ఈ ప్రపంచంలో. సో వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ వాళ్ళు అడిగినప్పుడు, కొంతమంది సపోజ్ మీ దగ్గరికి వచ్చే మనుషుల్లో సీరియస్ సీకర్స్ అందరూ కూడాను గోయింగ్ బియాండ్ పర్సనాలిటీ కోసం వస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి ఎప్పుడైనా కానీ పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తే వాళ్ళు ఇరిటేట్ అవుతున్నారు. అది కూడా నేను చెప్తున్నాను కొన్ని సందర్భాల్లో. ఓకే, బట్ దీస్ ఆర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ నుంచి పర్సనాలిటీ గోయింగ్ బియాండ్కి వెళ్ళే స్టేజ్ అది. ఓకే, ఈ రెండింటిని విరివిగా చూడాల్సిన అవసరం ఉంది. సో డెవలప్మెంట్ విల్ గో
ఎక్కడ ఆగుద్ది అంటే గోయింగ్ బియాండ్కి వెళ్ళాల్సిందే. అంటే అది అటాచ్మెంట్ లేని స్థితిలో అన్నీ ఆపరేట్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సంసారం అనేది దుఃఖభాజనమైంది కాదు, నేను అసలు ఒప్పుకోవడం లేదు. నా జీవితంలో ఏ దుఃఖము లేదు. సమస్య వస్తే సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్న, దుఃఖం ఎక్కడిది? ఇప్పుడు నేను చాలా తేలికైన పరిభాషలో కొన్ని విషయాలు చెప్పాను. ఇప్పుడు ఏదైనా ఒక సమస్య వచ్చింది, దానికి సొల్యూషన్ ఉంది, దుఃఖం ఎక్కడిది? సమస్య వచ్చింది, సొల్యూషన్ నా దగ్గర లేదు, ఈయన దగ్గర ఉంది కదా, దుఃఖం ఎక్కడిది? సమస్య వచ్చింది, దీనికి సొల్యూషనే లేదని తెలిసింది, ఇంకా దుఃఖం ఎక్కడిది? ఎట్లా చూసుకున్నా క్లారిటీ ఉంది కదా. అందుకని దుఃఖం అనేది ఎప్పుడు వస్తుంది అంటే నేను అనుకున్నట్టుగా జరగడం లేదు అనే ఈగో వల్ల దుఃఖం వస్తుంది. అంగీకరిస్తే ఏ దుఃఖం లేదు. ఇట్లా చాలా విషయాలు ఒక స్పష్టత వచ్చిన తర్వాత జర్మినేషన్ అని, అంటే నాకు విషయం అర్థమైంది, నా బాడీకి టైం పట్టింది. అదొక గమ్మత్తైన ఫేజ్ అది. బుచ్చారెడ్డి గారిని కలవడం కంటే ముందు నేను క్లియర్గా ఉన్నా. ఇది ఎలా చెప్పొచ్చు అంటే, నేను మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈరోజు ఎండలో కూర్చుని ఆయన ఉన్నాడు. ఆయన చూసినప్పుడు నేను నా మనసులో అనుకున్నది, హీఈస్ అబ్సల్యూట్లీ దేర్ అనమాట. అంటే 1,000,000 మంది పక్కన తిరిగినా ఎవరి యొక్క ప్రతిబింబము తన మనసులో లేదనేది సుస్పష్టం. ఇది ఒక స్థితి ఉన్నది, చూడగానే తెలిసిపోతుంది. నేను అతనిలో నన్నే చూసుకున్నది. ఇప్పుడు నాకు ఎంతమంది మధ్య ఉన్నా ఏ ప్రతిబింబము నా మనసులో ఉండదు. అలాగే నేను మిస్ అవుతున్నది ఏమి, అది ఒక సాధన అనుకుందాం. అది వేరే కథ. మళ్ళీ నా గురించి అడుగుతున్నావా? నాది అంత అయిపోయిన తర్వాత గుళ్ళో అంటే మొత్తం గుళ్ళో అంటే చాలా మినిమలిస్ట్ 4 సంవత్సరాలు ఊరికే అది అట్లా నన్ను తీసుకెళ్ళింది ఒక టైం. ఆ తర్వాత అక్కడికి వెళ్ళగానే మా విద్యావతమ్మ అని ఒక ముసలావిడ, వెళ్ళలేదు ఇంకా మన ఇద్దరి పరిచయం ఒక గ్రేట్ ఎగ్జాంపుల్. దానికి కారణం ఉంది. నేను పోగానే ఆ విద్యావతమ్మ అని ఆవిడ, ఆ మామూలు గృహిణి ముసలావిడ చచ్చిపోయింది. నాకు గొప్ప ఎఫినిటీ దొరికింది ఆమె దగ్గర. రా కొడుకరా చదవుదురా కూర్చో అని చెప్పిన తర్వాత సమ్హౌ ఐ ఫెల్ట్ హోమ్. అంటే గుడిలోనే ఆమె పూజ చేసుకునేది. ఆ గుడి వాళ్ళు 500 ఇస్తారు. అక్కడ మలక్పేటలో ఒక పోచమ్మ గుడి ఉంటుంది. అదొక గమ్మత్తే. ఇప్పుడు శివ సన్నిధి ఎట్లనో అది అట్లా. ఎవరైనా రావచ్చు, ఎవరైనా భోజనం చేయొచ్చు. అంత ఉంది. బాత్రూమ్ చిత్రం ఏదో అసలు అంటే ఇది అని లేదు కదా. చెంబు ఉంటే చెంబు అంటే అది అక్కడ. అయితే అక్కడ నేను ఒక ప్లేస్లో కూర్చొని ఒకటే ప్లేస్లో కూర్చొని అక్కడ స్టార్టింగ్. అంతవరకు కొన్ని చోట్ల ఉన్నా. అవును. అయితే మళ్ళీ అక్కడ చాలా కథలు ఉన్నాయి. ఆ కథ ఏంటంటే అంటే ఇప్పుడు దానికి చిన్న ఇన్సైట్ ఉంది. సబ్బుని తీసుకెళ్లి సబ్బు డోకులో ప్రతిష్ఠిస్తున్నాం, చెప్పులను తీసుకెళ్లి చెప్పుల స్టాండ్లో ప్రతిష్ఠిస్తున్నాం, శివలింగాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠిస్తున్నాం. ప్రతిదానికి ఒక ప్లేస్ ఉంది. మనిషి నీకు ప్లేస్ లేకుండా పోయింది కదరా అని నన్ను నేను ప్రతిష్ఠించుకున్నాను అనమాట. ఇంకా ఎలా జోక్ అంటే, అక్కడ పోచమ్మ తల్లి ఉంటుంది కదా, అక్కడ అమ్మవారు, ఇక్కడ అయ్యవారు అని నా మీద ఒక వ్యక్తి జోక్ చేసేవాడు. నేను చెప్పి నన్ను అట్లా జోక్ చేయకు అంటే ఆ పోలిక వద్దు. ఆమె నాకు కూడా అమ్మనే, అందుకని నన్ను అయ్యవారు అనుకో. అక్కడ అమ్మ, ఇక్కడ కొడుకను. ఇట్లా చెప్తే సరే అక్కడ అమ్మ, ఇక్కడ కొడుకు. ఇది చివరికి ఏ రేంజ్కి వెళ్ళిందంటే అంతే ఇట్లా వంగి చూసి పోయేటోళ్ళు అంతే. ఎందుకంటే నేను ఎప్పుడు అక్కడే ఉంటా, లేకపోతే అక్కడ ఉండను, ఇంకెక్కడ ఉండదు అంతే. తర్వాత ఇప్పుడు టీ తెచ్చారనుకో, నేనున్నా లేకుండా అక్కడ పెట్టిపోతారు. ఎవరో పండు తీసుకొస్తే నేను లేకుండా నాకు ఓవరాల్గా ఏం తెలిసింది, ఓహో ప్రసాదం ఇట్లా ఇవ్వబడుతుంది అంతే. ఇప్పుడు భోజనం పెట్టాలి, నాతో పనిలే. మా విద్యావతం పెట్టి ఒక కంచం మూసిపోయి పడుకునేది అంతే. నేను వచ్చి తినేసి కంచం కూడా ఆడబెట్టి ఆడబడుకుంటుంది. అక్కడే కూర్చోవడం, అక్కడే పడుకోవడం, అక్కడే ఎవ్రీథింగ్. ఇదంతా ప్రయోగం కింద లెక్క. అంటే నేను ఇప్పుడు స్టైల్ స్టేట్మెంట్ లాగా చెప్తలేను. ఇప్పుడు నువ్వు అన్నట్టుగా నన్ను చూసి ఎవరు ఫాలో కావాలని కోరుకోవడమే లేదు. ఎందుకంటే ప్రకృతిలో ఎవరు ఎవరిని ఫాలో కాకూడదు, ఎవరు వారిని ఫాలో కావాలి. ఇప్పుడు ప్రశాంతంగా ఉండు అంటే
నాలాగా కూర్చొని ప్రశాంతంగా ఉండాలని ట్రై చేయకు, నువ్వు నీలాగా కూర్చుని నీ దాంట్లో ప్రశాంతత వెతుక్కో అని అర్థం. అట్లా అంటే జనరల్గా హ్యూమన్ బ్రెయిన్ ఏమవుతుందంటే ఒక పని చేసేటప్పుడు ఆ మనిషికి ఏ ఇంటెన్షన్తో చేశాడు, ఏ మోటివ్తో చేశాడని చూస్తారు. కానీ సర్టన్ థింగ్స్ హ్యాపెన్స్ కదా. ఇప్పుడు ఇన్సైడ్ తో మీరు చేసినవి మోటివ్తో మేము చూడాలని ప్రయత్నించినా ఇట్స్ నాట్ పాసిబుల్ ఈవెన్ టు. నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఇప్పుడు అట్లా ఎందుకు చేసావంటే, ఇప్పుడు ఇటు పక్కే తిరిగి ఎందుకు కూర్చున్నావు అంటే నాకేం తెలుసు, జరిగింది అట్లా, అంతే అంతే జరిగింది. ఆ తర్వాత అది మన 13, 14, 15, 16 అట్లా ఆ టైప్ అంతవరకు. సో ఈ అది చాలా ఏమంటారు ఎంటర్టైనింగ్ పీరియడ్ అనమాట. అంటే నేను మళ్ళా ప్రపంచంలో పూర్తిగా మునిగిపోవడానికి ప్రిపేర్ అయ్యాను. ఎందుకంటే నాకు ప్రాపంచిక మరకలు అంటుకోవని తెలుసు కాబట్టి, డబ్బు అవసరమే తప్ప నాకు వ్యామోహం లేదు, క్లియర్గా తెలిసింది. వచ్చింది కదా 2000 అక్కడి నుంచి అమెరికా కూడా పోయింది, ఎవరికి తెలియదు, చేసి వచ్చిన. అంతా మా శాలి ఉన్నాడు కదా, స్టాండర్డ్ బ్యాగ్ శాలి దగ్గర ఉంటుంది, నాకు చిన్న ల్యాప్టాప్ 2 జతల బట్టలు అంతే. నాకు కారు ఉంది, ఆ కారు ఎక్కడ పార్క్ చేసాను 3 కిలోమీటర్ల అవతల ఏదో సందులో, ఎవరికి తెలియదు. అట్లా నడుచుకుంటే చిన్నది ల్యాప్టాప్ అంతే, అంటే ఒకటే బ్యాగ్, ప్యూర్ మినిమలిస్టిక్ అనమాట అంతే. మామూలుగా ప్యాంట్ షర్ట్ అట్లా. నా బట్టలు నేను ఉతుక్కోవడం అంటే ఇప్పుడు వాషింగ్ మిషన్ అంటే ఇప్పుడు ఉంది కానీ అప్పుడు లేదు. మీ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఫిజికల్గా మీకు రకరకాల ట్రాన్స్పోర్టేషన్ జరగడానికి టైం ఎంత కాలం బట్టి? టైం చూసుకోలేదు, టైం చూసుకోలేదు కానీ బట్ టైం పోయింది, టైం మీ దగ్గర పోయింది. అది ఊరికే మనం మాట వరుసకు చెప్పుకోవాలంటే 2009 అన్నది మాట వరుసకు చెప్పడమే. అంతే. ఆ టైంలో ఐ ఫెల్ట్ సంథింగ్, అంటే నేను ఫస్ట్ టైం నేను పూర్తిగా ఉన్నట్టు అనిపించింది. అంటే ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, ఏమీ లేదు, బట్ ఏమీ లేదన్న భావన కూడా లేదు, అట్లా అనిపించింది నాకు. అట్లా అది ఇన్నర్ ఓకే. ఫిజికల్ ట్రాన్స్పోర్టేషన్ విషయం ఏంటి? అదే నాకు తర్వాత కొంచెం మంచి ఆహారం తీసుకోవడం, యోగా చేయడం, అంటే కొన్ని తెలుస్తాయి అంటే ఫిజికల్ రియాలిటీకి సంబంధించిన. ఇప్పుడు నాకు అసలు అస్వస్థత అనేది ఉండదు, నేను ఎప్పుడు నీరసం ఉండదు నా మనసుకి. ఇప్పుడు మామూలుగా అబ్బా అంటారు, ఉష్ అంటారు, నేను చూస్తూ ఉంటాను ఇప్పుడు కూడా, ఒక్కసారి కూడా నా నోటించి రాదు. ఐఎమ్ ఆల్వేస్ ఎట్ ఈజ్. మెలకు ఉన్నా అంటే చిన్నపిల్లలాగా, అంటే ఆ స్థితిలో నేను ఫ్రెష్గా పని చేసుకుంటాను. తర్వాత నాకు ఇక్కడ ప్లేసు, అక్కడ ప్లేసు, ఇక్కడ కూర్చుంటేనే బాగుంటుంది, అక్కడ కూల్గా ఉందిరా, నాకు అసలు అట్లా ఉండదు. ఇక్కడ ఉంటే ఇక్కడ అకామిడేట్ అయిపోవడమే, అంటే సంపూర్ణ అంగీకారం. ఎందుకు అంటే నేను నా ఆటోబయోగ్రఫీలో రాసుకున్న ఒక మాట ఉంది, నేను నడుస్తూ ఉండగా నాకు అప్పటికి నేను చాలా, ఇక్కడ ఒక ప్యాలెస్, బెంగళూరులో ప్యాలెస్, తర్వాత కొన్ని ఉన్నాయి అనుకుందాం. కానీ నేను ఆ రోజు ప్రయాణం చేస్తుండగా అలసిపోయి ఓ చెత్తకుండ దగ్గర పడుకున్నా, అక్కడ చచ్చాను అనుకో, అప్పుడు నా మరణం బాధాకరమే కదా. అట్లా కాకుండా ప్యాలెస్లు ఉన్నప్పటికీ ఎక్కడుంటే అదే నా ప్యాలెస్ అనుకుంటే అప్పుడు నా చివరి క్షణం ఎక్కడ ముగిసినా అది సంపూర్ణంగా ముగిసినట్టు అవుతుంది. అందుకని ఇప్పుడు ఎక్కడుంటే అదే నా ఫైనల్ డెస్టినేషన్, ఎక్కడి నుంచి బయటపడితే అది డెస్టినేషన్. ఆ తర్వాత రోడ్డు మీద ఉంటే అక్కడ కుప్పకూలిపోతే అదే నా ఫైనల్ డెస్టినేషన్. అంటే కాంప్లిమెంట్సే లేవు ఇంకా. ఇట్లా జరిగింది. మారాయి. అది రమణ మహర్షి చెప్పింది, నేను కూడా చెప్తా. అంటే శరీర తత్వం కొంత మారింది. అంటే ఇప్పుడు నేను మళ్ళీ అన్నం గిన్నం తినడం, దీనివల్ల మళ్ళీ నేను కొంతకాలం వెజిటబుల్స్ తింటే అది వేరే కథ. రమణ మహర్షి ఒకసారి ఒక సందర్భంలో చెప్తారు, అసలు అప్పుడు ఒకలాగుంటివి, ఇప్పుడు కొంచెం మారిపోయావు అంటే, ఒక ఆయన ఎవరో రమణ మహర్షి, ఆ వ్యక్తి కానీ ఆ శరీరం కానీ ఇప్పుడు లేదని చెప్పాడు. అట్లా అంటే ఇన్నర్లో మీకు ఎప్పుడైతే కోర్లో, ఇప్పుడు నీకు ఇది తెలుసు కదా, ఇప్పుడు మంగు గింగు అని చర్మానికి సంబంధించింది, పైనుంచి అప్లై చేసేది వేరు, లోపల ఆహారం ద్వారా వచ్చే మార్పు నీ చర్మాన్ని గుద్దుతుంది అది ఫుడ్. అట్లా లోపటి నుంచి సంశయం లేని స్థితిలో మీరు నిరంతర ప్రశాంతతను అనుభవిస్తూ ఏ అలజడి లేకుండా మీరు ఒక 5-6 ఏళ్ళు ఉన్నారనుకోండి, మొత్తం లోపల క్లీన్ అయిపోతుంది. ఫిజికల్గా ఉండే ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, బట్ సైకలాజికల్గా ప్రాబ్లం ఏది ఉండదు. ఇంకా ఎన్లైటన్మెంట్ అంటే నో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎట్ ఆల్. ఫిజికల్ ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు గిరిప్రదక్షిణ చేస్తే కాళ్ళు నొప్పులు రావచ్చు, ఎండకు నడిస్తే కాళ్ళు బుబ్బలు రావచ్చు. ఈరోజు చెప్పేది కళ్ళు తిరిగాయని. అంతే. ఏం జరిగిందంటే నేను చాలా పీస్ఫుల్గా అప్పుడు ఎట్టున్నాను, ఇప్పుడు అట్లే ఉన్నా. ఐ క్రియేటెడ్ గుడ్ మనీ,
అంటే ఇక నేను పూర్తి ప్రపంచంలో పడ్డా ఇంకా దానికి అంటుకోకుండా. ఇక నాకు అర్థమైంది ఏంది, డిపెండెన్సీ అనేది వద్దు. నేను ఎవరి మీద ఆధారపడకూడదు నా భోజనం కోసం కానీ దేనికైనా. ఈ స్పృహ 100% ఉంది, ఇప్పటికి ఉంది, ఎప్పటి వరకు ఉంటుంది అది. ఇప్పుడు ఇలా ఇప్పుడు నాకు నా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరు నేను చెప్పేది అంటే ఫస్ట్ యూ షుడ్ నో హౌ టు ఎర్న్ 500 రూపీస్ ఎవ్రీ డే. నువ్వు ఖాళీగా కూర్చొని తినడానికి నీకు రైట్ లేనే లేదు. పోనీ డబ్బు సంపాదించవా, కాంట్రిబ్యూట్, పోయి గిన్నెలు కడుగుపో, లేకపోతే ఇల్లంతా క్లీన్ చేయి, లేదా ముసలి వాళ్ళకి కాళ్ళు పట్టు, ఇప్పుడు డూ సంథింగ్. ఊరికే దున్నపోతులాగా తినొద్దు. అట్లా అంటే నీ ద్వారా ఏదో ఒక మేలు ఎవరో వరకు జరగాలి ఖచ్చితంగా అన్నది ఒక కాంటెక్స్ట్. చేతులు వస్తున్నాయా? ఇచ్చింది కొద్దిసేపు. దాని టైం పట్టించుకోకు, దాంట్లో డిలీట్ అనే ఆప్షన్ ఉంది, కొడితే మొత్తం పోతుంది. సో ఇది ఓవరాల్గా ఒక అనుకోకుండా చెప్పుకున్న ఒక కథ లాంటి కథ. ఇంతేరా బాగున్నాను అంటే వర్త. అవును అంతే అంతే. ఆ టెంపుల్లో ఉంటుంది ఇంకొక రూము, ఒక ఫ్రెండ్. ఇదే నా చివరి రూము, నువ్వే నా చివరి రూమ్మేటు అని అట్లా సెలబ్రేట్ చేసుకోవడం. ఒక్కటైతే నేను స్పష్టంగా చెప్పగలను, లూజ్ ఎండ్స్ ఒక్కటి కూడా లేదు ఇక్కడ. అంటే నేను ఏ విషయాలతో సంబంధం కలిగి ఉన్నానో ఆ ప్రతి విషయాన్ని నేను తక్షణం అడ్రస్ చేస్తున్నాను. ఉదాహరణకు నాకు నా బిడ్డకు ఇష్యూ వచ్చింది, నేను ఎప్పుడు పోస్ట్ పోన్ అర్ధరాత్రి అయినా నేను డిస్కస్ చేస్తాను దాన్ని. రేపు పొద్దున వరకు వద్దు, ఉంటామో ఉండము, అది ఇప్పుడే క్లియర్ చేసుకుందాం. ఏదైనా రావచ్చు, పొరపచ్చు, ఎవరికైనా రావచ్చు. సో ఇన్నర్గా డెవలప్ అవడానికి ఏం లేకపోయినా అవుటర్గా మాత్రం సర్టన్లీ లెర్నింగ్ ప్రాసెస్ కానీ, ఇంటిగ్రేషన్ ప్రాసెస్ కానీ, ఇంకా కొత్త విషయాలు తెలుసుకోవాల్సిన విషయాలు కానీ, అంటే నేను ఈ విషయంలో నేను ఖచ్చితంగా ఈ ముగించే నిమిషంలో చాలామంది వ్యక్తులు మన నుంచి ఏమి ఆశించకుండా గొప్ప సహాయం చేస్తారు, ప్రకృతి పంపిస్తుంది. అప్పుడు తెలియదు, తర్వాత తెలుస్తుంది. వాళ్ళని తలుచుకుంటే నాకు కలిగేది ఒక్కటే, ఒక అంతర్గత కృతజ్ఞతాభావం. నేను వాళ్ళకి ఇంతవరకు ఏ సహాయం చేయలేదు, వాళ్ళు కోరరు, వాళ్ళు సాదాసీదా మనుషులే, కానీ వాళ్ళు ఏమంటారు, గాడ్ సెంట్ పీపుల్. అంటే ఒక నదిలో ఒక మేక కొట్టుకుపోతుంటే ఎవడో వచ్చి దిగి మేకను పట్టుకుంటాడు, అట్లా నన్ను పట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు నా ఆటోబయోగ్రఫీలో. అంటే ప్రకృతి పంపిన వాళ్ళు ఎవరో తెలియదు, మన ఊరు వాళ్ళు కాదు, మన వయసు వాళ్ళు కాదు, ఏమీ కాదు. చెప్పు ఏదో అంతే. అంతేకన్నా మా తర్వాత అంత హాయిగా ఉంది. ప్రపంచం అన్నది ప్రపంచపు మరకలేవి పడని ఒకానొక మానసిక స్థితి రమణ మహర్షి అని నేను డిక్లేర్ చేయడానికి ఏకైక కారణం అది నేను అనుభవిస్తున్నాను కాబట్టి. లేకపోతే నేనేమన్నా అథారిటీనే ఉన్నా, నాకేం అర్హత ఉంది? రమణ మహర్షి యొక్క స్థితి అంటే నథింగ్ బట్ అన్నిటి మధ్యనే ఉంటూ అవేవి మనసుకు తీసుకోకుండా ఉండడం, ఇంతే. ప్రాపంచిక విషయాలు మనసుకు అంటుకోకపోతే మిగిలేది రమణ మహర్షి. నువ్వు ఎక్కడికి పారిపోని అవసరం లేదు, అమ్మతో ఉండు, భార్యతో ఉండు, పిల్లతో ఉండు, ఆస్తితో ఉండు, కారుతో ఉండు, కానీ అవేవి నావి అనుకోకు. నావి అనుకున్నా నావి అనుకోకపోయినా అనుభవించడంలో ఏ మార్పు లేదు, తద్వారా నావి అనుకోకు. ఇప్పుడు ఈ గ్లాస్ నాది కాదు, నీళ్ళు తాగడంలో ఏమన్నా నాది కాదు కాబట్టి ఒక రకంగా తాగుతావా, నీది కాబట్టి ఎక్కువసేపు చప్పరిస్తూ తాగుతావా, అట్లా ఏమన్నా? ఇంకా నా అనుభవంలో నీది అనుకున్నది అసలు నువ్వు చక్కగా అనుభవించలేవు. చెప్పులు వేరే వాళ్ళవైతే భలే నడుస్తారు, వేరే వాళ్ళ బండి ఏం తిప్పుతారు తెలుసా, అసలు దిలీప్ గారి బండి అందుకే వాడుకుంటున్నాం. ఇప్పుడు ఈ స్ఫురణ కలిగితే నీదైనా వేరే వాళ్ళదైనా ఒక్కటిగానే ఉపయోగించబడు. ఇదే ఆధ్యాత్మికత అయితే ఇది ఆధ్యాత్మికత, ఇది కాదంటే కాదు. బట్ నా లైఫ్ ఇంతే, ఇంతకు మించి నాకేం తెలియదు. చూడట్లేదు కదా, అది ఎట్లా చూడాలో తెలియదు. ఇప్పుడు నువ్వు నా బిడ్డ ఎట్లయితివి చెప్పు, గాడ్ సెంటే కదా, లేకపోతే జోకా ఏమన్నా ఇది? అంటే ఇప్పుడు ఒక సమస్య నెత్తినది పెట్టుకున్నట్టే కాదు అది. ఎన్ని వచ్చినాయి నాకు అసలు. సో నేను యాక్సెప్ట్ చేస్తున్నా, ఐఎమ్ ఓకే. ఎవరెవరో నాకు సలహాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, పోయి సంసారంలో పడ్డావురా అని. అట్లేం లేదు, నేను దాన్నే చూస్తున్నా. నాలో సామరస్యం చూడకుండా సంసారంలో ఉన్నది.
అందుకే సన్యాసము తెలుసు, ఈ మానవ జాతికి సంసారం తెలుసు. ఈ రెంటికి మధ్యన వారధి ఉంది, సామరస్యం. అది చాలా మందికి తెలియదు. నేను సంసారంలో లేను, సన్యాసం లేను, పూర్ణ అయితే సామరస్యం. నా స్టేట్మెంట్ తప్పు. అయితే నేను మొన్న అన్నాను మా చెల్లితో ఎగ్జిస్టెన్స్ కాన్స్పిరసీ చేసి ఆయన్ని ఇరికించింది నీ విషయంలో అన్న. అవునా? అయితే నా స్టేట్మెంట్ కరెక్ట్ కాదా? కాదు కాదు, అది నీ పాయింట్ ఆఫ్ వ్యూ. నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు ఎవరు పొద్దుస్తమానం భర్తగాను ఉండరు, పొద్దుస్తమానం భార్యగాను ఉండరు. మనం 90% ఈవెన్ ఆడమగ కూడా ఉండం, ఎస్, మనుషుడిగా ఉంటాం, ప్రాణిగా ఉంటాం. ఓకే, గుడ్. ఓన్లీ ఆడవాళ్ళు వచ్చినప్పుడు ఒకడు మగవాడిగా మారుతాడు ఆ 2 నిమిషాలు. భర్త వచ్చినప్పుడు భార్యగా మారుతుంది ఆవిడ. భర్త నుంచి దూరం వెళ్ళిపోగానే ఆడదవుతుంది. చుట్టుపక్కల మగవాళ్ళు ఉంటే, చుట్టుపక్కల అసలు మగవాళ్ళు లేరు అనుకో, ఆడదన్న విషయం మర్చిపోతుంది. ఓకే, సో ఒక ప్రాణిగా సంచరించడమే తప్ప ఓకే, అంతకుమించి. బాగుంది. సరే మరి చాలా మీరు ఉపదేశం సార్ చెప్పారు.